ఉపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందతాండవం 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 పరమానందమాధవం పుండరీకపురమధ్యవాసినీం వృత్తరాజసహధర్మచారిణీం అద్రిరాజతనయాం దినే దినే చింతయామి శివకామసుందరీం చింతయామి శివకామసుందరీం శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ చిత్సభేశాయ నమః శివాయ శ్రీమన్నటేశాయ నమః శివాయ శ్రీ తాండవేశాయ నమః శివాయ శ్రీ సుందరీశాయ నమః శివాయ యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే శివకామసుందరి సమేత శ్రీ చిత్సభేశ్వర స్వామి పరమానంద తాండవమూర్తికి ప్రణమిల్లుతూ స్వామి సన్నిధిలో మనం చెప్పుకొస్తున్నది ఉమాపతి శివాచార్యుల వారు విరచించినటువంటి కుంచితాంఘ్రిస్తవం. ఇందులో మనం 2 శ్లోకాలు చెప్పుకున్నాం, కానీ ఉపోద్ఘాతంలో చాలా విషయం మనం ప్రస్తావించడం జరిగినది. అదేవిధంగా కల్పక గణపతిని ఏ విధంగా ఉమా శివాచార్యులు భావించారో చెప్పుకున్నాం. ఉమాపతి శివాచార్యుల యొక్క భావన, ఉమాపతి శివాచార్యులు ఎంత ప్రసిద్ధి అంటే చిదంబరంలో మనకి సౌందర్యలహరి శివానందలహరి ఎలాగో చిదంబరంలోని దీక్షితులు కుంచితాంఘ్రిస్తవం అంత ముఖ్యమైనటువంటిది. ఈ కుంచితాంఘ్రిస్తవంలోని శ్లోకములు
స్వామి సన్నిధిలో కనక సభలో అక్కడ దారు ఫలకాల మీద, అంటే కర్రతో చేసిన ఫలకాల మీద, ప్లాక్స్ మీద ఇవి ద్రవిడ భాష అక్షరాల్లో రాయబడి ఉంటుంది. సంస్కృత భాష ఇది. అక్షరాలు తమిళ భాషలో రచింపబడి ఉంటాయి. కొన్ని శ్లోకాలు అక్కడ రచింపబడి ఉన్నాయి. అంత ప్రసిద్ధిగా ఇక్కడున్న పెద్ద పెద్ద దీక్షితులందరికీ శ్లోకాలు తెలుసు. ఈ శ్లోకాలతో స్వామి కైంకర్యం చేస్తారు. ఉమాపతి దీక్షితులు ద్రవిడ భాషలో కూడా కొన్ని రచనలు చేశారు. వాటిని వీళ్ళు ప్రమాణంగా భావిస్తారు. కానీ ఉమాపతి శివాచార్యులు చిదంబరేశ భక్తులకి ఆచార్య స్వరూపులు. మనందరికీ ఆచార్య స్వరూపుడైన ఉమాపతి శివాచార్యులకి ప్రణమిల్లుతూ నేను చెప్పిన 2 శ్లోకాలు ఒకసారి చదువుకుందాం. బ్రహ్మాండం యస్య దేహం రవిజదిశిపదో వక్త్రబృందాన్యుదీచ్యాం తద్వైరాజాంతరంగే విలసతి హృదయాంభోరిహే దక్షిణాగ్రే మధ్యే సమ్మేళనాక్షే మునివరవనసా భావితే యంత్రరాజే యచ్చక్త్యా నృత్యతి సస్తమపి నటపతిం కుంచితాంఘ్రిం భజేహం. ఇది మొదటి శ్లోకం. ఇందులో చెప్తున్న ప్రకారంగా చిదంబర రహస్యం ప్రస్తావన చేస్తున్నారు. అందులో ఉన్నది సమ్మేళనాక్షే యంత్రరాజే. సమ్మేళనము అని చెప్పబడుతుంది యంత్రరాజ్యం. ఎవరి సమ్మేళనం? శివశక్తుల సమ్మేళనమే. అటువంటి యంత్రరాజు అక్కడ ఉన్నదని. రెండవది ఈ క్షేత్రం యొక్క వైశిష్ట్యం చెప్తూ, ఇది భూమికే హృదయస్థానం, విరాట్ పురుషుడికి హృదయస్థానం, మన హృదయస్థానానికి అనుబంధం ఉన్నటువంటిది. అలాంటి హృదయస్థానంలో దక్షిణాగ్రం వైపు ఉన్నటువంటి ఈ చిత్సభలో దివ్యమైన యంత్రం యొక్క కర్ణికలో శక్తి సహితంగా నృత్యం చేస్తున్నాడు అనంత ఆనందమూర్తి అయినటువంటి నటరాజు అని 2వ శ్లోకంలో. 50 కోటి సంఖ్యా పరిమిత ధరణి శ్రీ విరాడాక్ష ధాత్రో ఏకస్వాంతాబ్జ భిత్తి స్థితి కనక మహాయంత్రరాట్ కర్ణికాయాం నృత్యంతం చిత్సభేశం త్రిశుర్భిరపి సదాశక్తిభి సేవితాంఘ్రిం నాదాంతే భాసమానం నవవిధ నటనం కుంచితాంఘ్రిం భజేహం. నాదాంతే భాసమానం, నాదము యొక్క చివరి యందు, అంటే నాదమునకు లక్ష్యమైనటువంటి సమాధి స్థితి యందు ప్రకాశించేవాడు. ఇక్కడ భాసమానం అక్కడ ప్రకాశిస్తున్నాడు. మిగిలిన చోట్ల ప్రకాశించడా అంటే మిగిలిన చోట విశ్వ వికారాలన్నీ ఉంటే ఈశ్వరుడు తెలియబడ్డు. అక్కడ అవన్నిటికీ అతీతమైన స్థితి కనుక కేవలం ఆయన భాస మాత్రమే ఉంటుంది. అంటే ఆయన ప్రకాశం మాత్రమే ఉంటుంది. అంటే భగవద్ అనుభవం మాత్రమే, బ్రహ్మానుభవం మాత్రమే ఉంటుంది. ఆ బ్రహ్మానుభవ ఆనంద స్వరూపుడైనటువంటి వాడు 3 శక్తులతో, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులతో సేవింపబడుతున్నవాడు. నవవిధ నటనం, 9 రకాల నటనము. ఇదంతా నేను వివరించుకున్నాం. తర్వాత శ్లోకాల్లోకి ప్రవేశిస్తున్నాం. మొదటి 7 శ్లోకములు చిత్సభావర్ణన అని మనం చెప్పుకున్నాం. తర్వాత శ్లోకములలో కూడా కొన్ని శ్లోకముల వరకు మనకి చిదంబరంలోనే ఉంటాం. ఆ తర్వాత ఇతర శివలీలన్నీ చూపిస్తాడు. అన్ని లీలలు చేసిన వాడు చిదంబరంలో ఉన్నాడు అని చెప్తాడు. అది దీని యొక్క ఆంతర్యం. కనుక ప్రథమంలో చెప్పబడుతున్న శ్లోకములే చిదంబరానికి సంబంధించినవి కనుక అవే మనం వ్యాఖ్యానించుకుంటున్నాం. ఎక్కడైతే ఇలాంటి లోతైన శబ్దములు ఉంటాయో శాస్త్ర పరిభాషకు సంబంధించినవి అవి విస్తరించుకుంటున్నాం. యస్మిన్ నామూల పీఠావధి కనకశిలా మాతృకా వర్ణ క్లుప్తే బ్రహ్మ శ్రీనాథ రుద్ర ఈశ్వర శరముఖ భాక్ సాంబ సాదాక్షమూర్ధిని భూతై శాస్త్రైశ్చ వేదై స్తుత బహుచరితం స్తంభరూపైశ్చ కుడ్యే నృత్యంతం చిత్సభేశం నిరవధి సుఖదం కుంచితాంఘ్రిం భజేహం. ఇందులో చెప్తున్నది, ఇంకా చిత్సభలో మనం ఇంతవరకు కుడ్యం మీద ఉన్నటువంటి యంత్రాన్ని చూసాం. అది చూడవలసింది కనుక ముందు దాన్ని వర్ణించారు. ఏది లక్ష్యమో దాన్ని చెప్పి తర్వాత అక్కడ ఉన్నవన్నీ వివరిస్తున్నారు. అక్కడ సరిగ్గా కుడ్యం మీద ఉన్న సమ్మేళన చక్రం క్రింది భాగంలో సువర్ణమయమైనటువంటి పీఠం ఉంటుంది. ఈ పీఠం మీద ఎలా ఉంటుందంటే యస్మిన్ నామూల పీఠ అవధి కనకశిల, క్రింద ఉన్న భాగం నుంచి అక్కడ యంత్రం వరకు కూడా ఉన్నటువంటివి కనకశిలలు, అంటే స్వర్ణమయమైనటువంటి శిలలు. అంటే అక్కడ స్వర్ణము తాపడం చేయబడి ఉంటుంది. అవి మాతృకావర్ణ రూపములు. అంటే 50 అక్షరాలు అక్కడ ఉంటాయి. మాతృకావర్ణం వల్ల అక్షరాలు రాసి ఉండడం కాదు, అక్షరాల శక్తి అందులో ఆవాహితమై ఉంటుంది. కనుక మొత్తం అకారాది క్షకారాంతో ఉన్న మాతృకావర్ణములు. ఇది శ్రీ విద్యలో మాతృకాన్యాసం ఇత్యాదులు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక్కొక్క అక్షరం కూడా మంత్రస్వరూపం. ఒక్కొక్క అక్షరానికి అధిదేవతలు ఉంటారు. వారు అమృతేశ్వరి మొదలుకొని క్షమావతి వరకు, ఆ అమృతేశ్వరి మొదలుకొని క్షమావతి వరకు చెప్పబడుతున్న 50 అక్షర స్వరూపములు అక్కడ ఉంటాయి. ఎందుకంటే స్వామి ప్రధానంగా జ్ఞానదేవత. పైగా ఇది శ్రీ విద్యాస్వరూపమైన సమ్మేళన యంత్రం అని చెప్పాం కనుక మొత్తం ఆ రహస్యములే ఇక్కడ కనబడుతూ ఉంటాయి. మాతృకా వర్ణ క్లుప్తే అంటే మాతృకా వర్ణములతో ఏర్పరిచినది. ఆ తర్వాత ఉండేది బ్రహ్మ
శ్రీనాథ రుద్ర ఈశ్వర శరముఖ సాంబసాదాక్షమూర్ధిని. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు, శ్రీనాథ అంటే విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు అంటే మహేశ్వరుడు, శరముఖ అనే పదం ఇవన్నీ శాస్త్ర పదములు. శరములు అనగానే శరసంఖ్య అంటే 5 అని అర్థం. ఇక్కడ పంచబాణములు కదా, అమ్మవారి చేతులను పంచబాణములు కదా, కానీ శరసంఖ్య అంటే 5. ఇలాంటివి తెలుసుకోవాలండి. వసు సంఖ్య అంటే 8, భువన సంఖ్య అంటే 14, ఇలాగ కొన్ని సంకేతములు ఉంటాయి మనకి. కళా సంఖ్య అంటే 16, కళాశ్రత్రివలయై త్రిరేకాభిసార్థం అంటున్నాం కదా, అవి సంకేత భాష శాస్త్రముల్లో వాడే చమత్కారం. కానీ శరముఖ అంటే 5 ముఖాల వాడు. అతడు ఎవరు అంటే సాంబ సాదాక్ష, సదా అని పేరు కలిగిన సాంబుడు. ఆయన 5 ముఖాలు అంటే సదాశివుడు అర్థం. ఇప్పుడు మళ్ళీ వెనక్కి నుంచి బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ 5 తత్వములు. ఇవి తెలిస్తే పంచబ్రహ్మాసన స్థిత అన్నట్టుగా ముందు మాతృకావర్ణములు ఉంటాయి. మాతృకావర్ణముల తర్వాత ఉండేవి ఈ 5 శక్తులు. అంటే మీరు విగ్రహాలు కనబడకపోవచ్చు, తద్దేవతలు ఎక్కడ ఉంటారు అని భావించాలి. వాళ్ళ యొక్క మూర్ధి అంటే వాటి పైన ఒక స్తంభాలు ఉంటాయి చుట్టూ. ఈ స్తంభాలు ఏమిటో చెప్తున్నారు ఇక్కడ. భూతై శాస్త్రైశ్చ వేదై స్తుతబహుచరితం రూపైశ్చ కుడ్యే. ఆయన ఉన్నది కుడ్యమునందున్న యంత్రములున్నాడు. కింద నుంచి మాతృకావర్ణములు, తర్వాత బ్రహ్మ మొదలుకొని సదాశివుడి వరకు చెప్పబడుతూ దానిపైన యంత్రం కదా, అక్కడ ఈ స్తంభములు ఉంటాయి. ఈ స్తంభములు స్వామిని కొలుచుకోవడానికి స్తంభములుగా మారిన గొప్ప విషయాలు. అవి ఏమిటి అంటే భూతై 5 స్తంభములు పంచభూతాల సంఖ్యతో ఉంటాయి. శాస్త్రైశ్చ అన్నాడు పంచభూతాలు. శాస్త్రైశ్చ అంటే ఇక్కడ షట్శాస్త్రైశ్చ అని వ్యాఖ్యానం. 6 శాస్త్రములు అని. 6 శాస్త్రములు అంటే 6 దర్శన శాస్త్రములు చెప్పవచ్చు, షడంగములు కూడా 6 చెప్పవచ్చు. షడంగములు అంటే శిక్షా, వ్యాకరణ, ఛంద, నిరుక్తి, జ్యోతిషములు. దర్శన శాస్త్రములు అంటే న్యాయ, వైశేషిక, సాంఖ్య, అటు తర్వాత చెప్పబడుతుంది పూర్వమీమాంస, ఉత్తరమీమాంస ఇత్యాదులన్నీ మొత్తం 6 షట్శాస్త్రములు కూడా అక్కడ స్తంభములు ఉంటాయి. పంచభూతములు, షట్శాస్త్రములు, తర్వాత చతుర్వేదాలు. ఇవన్నీ కూడా స్తంభరూపములుగా మారి స్వామిని కొలుచుకుంటున్నాయి. అంటే వివి స్తంభములుగా మారడం అంటే అర్థం ఏంటంటే సర్వశాస్త్రముల యొక్క తాత్పర్యం పరమాత్మయే అని చెప్పడం దీని యొక్క తాత్పర్యం. అవి చుట్టూ ఉన్నాయి స్తంభ సంఖ్యలతో. దీని మధ్యలో స్వామి నృత్యంతం చిత్సభేశం, దానిలో నృత్యం చేస్తున్నటువంటి చిత్సభేశం, చిత్సభా నాయకుడు, నిరవధి సుఖదం, హద్దులేని ఆనందాన్నిచ్చువాడు. అవధి సుఖం, నిరవధి సుఖం అని 2 ఉంటాయండి. అవధి అంటే లిమిటేషన్, హద్దు. నిరవధి అంటే హద్దు లేదు. లోకంలో అనుభవించే ఆనందములన్నీ అవధే. అది ఎంతవరకు అంటే మనుష్యానందం నుంచి బ్రహ్మలోకానందం వరకు ఉన్న ఆనందములన్న అవధి ఆనందములే. స్వర్గానికి వెళ్ళారు పుణ్యం చేసి, ఎంతకాలం ఉంటాం? పుణ్యం ఎంతకాలం ఉంటుంది, అంతకాలం ఉంటాం, మళ్ళీ పడిపోతాం. నిరవధి సుఖం అంటే కైవల్య సుఖం, అదొక్కటే అఖండ సుఖం, అదే మోక్ష సుఖం. దాన్ని ప్రసాదించేవాడు అయినటువంటి నటరాజు. ఇప్పుడు మనకి చిత్సభ కుడ్యం దగ్గరున్న సన్నివేశం మొత్తం తెలిసింది. కింద నుంచి మాతృకావర్ణాలు భావించాం. ఇప్పుడు మీరు ఎంత నిలబడ్డా ఆయన ముందు ఎవరు రికమెండేషనో తీసుకుని లోపలికి వెళ్ళి గంటలు నిలబడ్డా మీరు చూడలేరండి. ఆ రహస్యాన్ని చూపించాడు మనకు ఉమాపతి శివాచార్యులు. మన భాగ్యం. శ్రద్ధాళువులు తలలు అటు ఇటు తిప్పకుండా తేలికపాటి దృష్టి దీని యందు లేకుండా వింటారు. అది ఏదో చెప్తున్నారు ఏదో అనుకుంటే కాలక్షేపాలతో బతుకైపోతే ఎలా అండి? ఎంత లోతు చెప్తున్నాడు, నిలబెట్టాడే అక్కడ మనకి, ఇంకేం కావాలి? కానీ మాతృకావర్ణములు, తదుపరి పంచబ్రహ్మలు, అటుపై పంచభూతములు, షట్శాస్త్రములు, చతుర్వేదములు స్తంభరూపాలతో కొలుచుకుంటూ ఉంటే ఆ మధ్యలో ఆ చక్రమందు నాట్యం చేస్తున్న కుంచితాంఘరికి నమస్కారం. ఇక్కడ ఎంత వర్ణన చేసినా చివరి పాదం వచ్చినప్పటికీ లక్ష్యం ఎవరు? నటరాజస్వామి. ఆయన ఎక్కడున్నాడు? ఆ సమ్మేళన చక్రమునందున్న నటరాజు. ఆ బిందువులందు శక్తి సహితంగా శివశక్త్యేక్య రూపుడుగా ఉన్నటువంటి స్వామి. యత్సం సత్పూర్వభాగే దిశి దిశి వెల సత్పూర్వభాగా నితాంతం స్వాంతర్గూఢోత్తరాంశా శివముఖ భవనాశ్చాగమా కామికాద్యా అష్టావింశానుసంఖ్యాధృత కనకమయ స్తంభరూపా స్తువంతి స్తుత్యం తం నృత్తమూర్తిం శృతిశత వినుతం కుంచితాంఘ్రిం భజేహం. ఇక్కడ చెప్తున్నది మనం గమనించవలసింది, మొత్తం చిత్సభలో అమ్మవారు కుడివైపు ఉంటారు, మధ్యలో అంటే స్వామికి ఎడంవైపు అమ్మవారు, మనకు కుడివైపు, మధ్యలో స్వామివారు, మనకు ఎడంవైపు స్వామి కుడివైపు రహస్యం అనేది. ఇంకక్కడ స్తంభాలు కొన్ని చెప్పారు, మరికొన్ని స్తంభాల గురించి చెప్తున్నారు. 28 స్తంభాలు ఉంటాయి.
అష్టావింశానుసంఖ్యాత్, అష్టావింశ సంఖ్యతో 28 స్తంభాలు కూడా అక్కడ ఉంటాయి. 28 స్తంభాలు దేనికి ప్రతీక అంటే శైవాగమాలు, కామిక, కారణ, ఇత్యాది 28 ఆగమాలు ఉన్నాయి శైవాగమాలు. ఈ శైవాగమాలు అక్కడ స్తంభ రూపంలో ఉంటాయి. మీరు ఇక్కడ పరిశీలించవలసింది, వేదం ముందే ఉంది, వేద అనుబంధి 6 శాస్త్రములు అక్కడే ఉన్నాయి. పంచభూతాలు ప్రపంచ విషయములు, శాస్త్ర విషయములు చూస్తే చతుర్వేదములు, షట్శాస్త్రములు, 28 ఆగమాలు. ఎందుకంటే భగవంతుడిని మనం పొందడానికి 2 మార్గములు మనకున్నాయి, ఆగమ నిగమ, లేదా నిగమ ఆగమ. నిగమం అంటే వేదం, ఆగమం అంటే మంత్రశాస్త్రం. శివోపాసనకు సంబంధించిన ఆగమాలు శైవాగమాలు, విష్ణువుకు సంబంధించిన వైష్ణవాగమాలు. ఇది శివారాధనకు సంబంధించిన శైవాగమాలు మొత్తం 28 ఉన్నాయి. 28 శైవాగమాలు స్తంభాలై ఉన్నాయి ఇక్కడ. కనుక ఒట్టి స్తంభాలు కావు అని మనం తెలుసుకోవాలి. అవి ఆ శక్తులన్నీ అక్కడ స్తంభాలు గుండా కొలుచుకుంటున్నాయి. అంటే నిగమముల చేత, 6 శాస్త్రముల చేత, 28 ఆగమాల చేత ప్రతిపాదింపబడే పరమాత్మకు ఉన్నాడు గనక అవే స్తంభాలై అనుకొలుచుకుంటున్నాయి. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం అనే మాట మనం వింటామే కానీ ఇక్కడ కనబడుతుందండి. సర్వ విద్యలకు ఈశానుడు గనక విద్యల ప్రభువుని విద్యలే కొలుచుకుంటున్నాయి, కానీ విద్యలు మూర్తులు ధరించి కొలుచుకుంటున్నాయి. అందుకే ఆ సభను చూసి నమస్కరిస్తే విద్యాశక్తి బుద్ధిపై ప్రసరిస్తుంది. ఒకవేళ ప్రసరిస్తే ఇది అర్థమవుతుంది కూడా. అలాంటి విద్యలు రూపాలు ధరించాయి. ఇంతకంటే విద్యలు ఏముంటాయండి? నిగమాగములు అక్కడ కొలుచుకుంటున్నాయి. వీటి చేత స్తుత బహుచరితం, అనేక విధాలుగా ఇవి స్వామి యొక్క చరితని స్తుతిస్తున్నాయి. అంటే వేదములన్నీ ఆయన స్తుతిస్తున్నాయి. అంటే వేదమంత్రములు పరమాత్మనే తెలియజేస్తున్నాయిగా, అవి స్తుతులే. ఎటువంటివి అంటే బహుచరితం, స్వామి యొక్క లీలను అనంతములు, తత్వములు అనంతములు, రూపము అనంతమే. కానీ రూపములు అనంతమైన రూపములను, లీలలను, మహిమలను స్తుతిస్తున్నవి వేదాది శాస్త్రములే. వాటి ఆధారంగానే కదా మనం చెప్పుకుంటున్నాం. ఇంకా శాస్త్రములు ఉన్నాయండి, కనక సభలోకి వచ్చాక తెలుస్తాయి. కానీ ఎన్ని శాస్త్రములు వీటి చేత ప్రతిపాదింపబడుతున్నటువంటి వాడు నన్ను ఆశ్రయిస్తే ఏమిస్తున్నా అంటే నిరవధి సుఖదం. ఆ మాట చాలా విశేషం. నిన్న ప్రవచనం గుర్తుంటే చివరిలో ఇన్ఫినిట్ అండ్ అన్లిమిటెడ్ బ్లిస్ అన్నాం ఇక్కడ. అదే నిరవధి సుఖదం అనే మాటకి ఇక్కడ అవధి లేని ఆనందాన్ని ఇచ్చేవాడు. ఇది అవధి లేని ఆనందం తన స్వరూపంగా ఉన్నటువంటి వాడు. ఆయనకి పరిసరాల్లో ఈ కామికా రాగమాలు స్తుతిస్తూ ఉంటే అలా స్తుతింపబడుతూ స్తుత్యం తం నృత్తమూర్తిం శృతిశత వినుతం. అయితే ఇక్కడ 4 వేదాలని చెప్పారు, కానీ వేదములు శతము, వందలాది. ఇది మీరు తెలుసుకోవాలంటే నిగమశత సహస్రైక నిర్భాస్యమానం అంటూ నారాయణంలో మొదటి శ్లోకంలో మనకు కనబడుతుంది. అంటే నిగమములు మనం పేరుకు 4 అనుకుంటున్నాం, కానీ అనంతావై వేదా అని చెప్పినట్లుగా బహుశాఖ హ్యనంతాశ్చ, బహుశాఖలతో అనంతములుగా ఉంటాయి వేదములు. కానీ అనంతములైన వేదముల చేత స్తుతింపబడువాడు అని ప్రతిపాదన చేశారు ఇక్కడ. యద్గోష్ఠ్యాం, గోష్ఠి అంటే ఇక్కడ సభ, యద్గోష్ఠ్యాం ద్వారబాహ్యే, ద్వారబాహ్యే. ఇప్పుడు మనం చిత్సభ నుంచి క్రిందికి వస్తున్నాం. ఆ ద్వారబాహ్యే ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే సృష్టి పరమాత్మ నుంచి ఇక్కడి దాకా వచ్చిందండి. కనుక ప్రారంభం ఎలా చేయాలి? పరమాత్మ నుంచి ప్రారంభించాలి. మన పయ్యను ఎట్నుంచి? సృష్టి నుంచి పరమాత్మ వైపు, సృష్టి నుంచి పరమాత్మ వైపు మన ప్రయాణం. పరమాత్మ నుంచి సృష్టి వైపు విస్తరించాడు. మన లక్ష్యం ఎవరు? ఇక్కడ పరమాత్మ. ప్రపంచమే లక్ష్యం అయితే ఇక్కడే దేవుళ్ళు ఆడతాం. కానీ దీని నుండి అక్కడికి వెళ్ళాలి కనుక మన లక్ష్యం ఇటు నుంచి వెళ్తుంది. అందుకే శ్రీచక్ర ఆవరణార్చనలో కూడా 2 క్రమములు ఉన్నాయి. బిందువు నుంచి త్రైలోక్య మోహన చక్రానికి వచ్చే క్రమం అది. త్రైలోక్య మోహన చక్రం నుంచి బిందువుకి వచ్చే క్రమం. అసలు ఈ క్రమమే భగవద్భక్తులు కోరుకునేది. అంటే త్రైలోక్య మోహన చక్రం అంటే లోకకు సంబంధమైన సుఖాలు. ఇక్కడి నుంచి మనం బిందువులోకి వెళ్ళాలి, ఇది కదా క్రమం. కానీ వచ్చింది ఎక్కడి నుంచి? బిందువు నుంచి ఇక్కడి నుంచి విస్తరించింది. అందుకే ముందు చిత్సభని చెప్పి తర్వాత చెప్పడంలో విశేషం ఏంటంటే ముందు పరమాత్మ, తర్వాత ఇవన్నీ ఏర్పడ్డాయి. అదే సభనంతా ఏర్పరచుకుని మధ్యలోకి ఆయన దూరలేదు, ఆయన అక్కడ ఉన్నాడు కనుక ఇవన్నీ ఏర్పడ్డాయి. తెలుసుకోండి ఇక్కడ. కనుక చెప్పే తీరు కూడా ముందు ఆయన్ని చెప్పి తర్వాత చెప్పడంలో విశేషం. మన దృష్టిక్రమం కాదు, ఆయన సృష్టిక్రమం ఇందులో కనబడుతుంది. అది అద్భుతంగా వివరిస్తున్నాడు ఇక్కడ. అందుకే ఇప్పుడు ఎక్కడికి వచ్చాం? చిత్సభ తర్వాత ఉండేది అంటే కొంతమంది వెళ్ళి నిలబడతారు. చిత్సభలో కేవలం దీక్షితులకు మాత్రమే ప్రవేశం. దీక్షితులు అంటే ఇంటి పేరు ఉన్నవాళ్ళు కారండి, దీక్ష పొందిన వాళ్ళు. కనుక దీక్షితాహ వాళ్ళు మాత్రమే చిత్సభ ప్రవేశార్హులు. వారికి కూడా సంస్కారములు చేసి దీక్ష ఇచ్చిన తర్వాత వాళ్ళకి అర్హత కల్పిస్తారు. జన్మమాత్ర అర్హత కాదు ఇక్కడ. జన్మ ఒక అధికారం మాత్రమే, తర్వాత అధికారం దీక్ష వల్ల వాళ్ళకి వస్తుంది. అలా దీక్షితులైన వాళ్ళు లోపలికి వెళ్తారు. మిగిలిన వాళ్ళు కొంచెం వెళ్ళగలిగితే అప్పుడప్పుడు కనక సభలోకి
ప్రవేశం ఉంటుంది. దాని పేరే కనక సభ, పొన్నాంబళం ఇలా పిలుస్తారు. పొన్ను అంటేనే బంగారం, ఇది కనక సభ. ఈ కనక సభ దగ్గర చిత్సభ నుంచి కనక సభ వైపు 5 మెట్లు ఉంటాయండి. అంటే కనక సభ నుంచి చిత్సభకు వెళ్ళడానికి 5 మెట్లు ఉన్నాయి. ఆ 5 మెట్లు ఏమిటో వివరిస్తూ చెప్తున్నారు ఇక్కడ. అది ఎలా ఉంటుంది అంటే, యద్గోష్ఠ్యాం ద్వారబాహ్యే రజతగిరినిభం పంచవర్ణస్వరూపం సోపానం ద్వారభాగం జయ విజయముఖే రక్షితం ద్వారపాలై తత్వానాం షణ్ణవత్యాసహ విధిముఖరాః పంచదేవాశ్చ నిత్యం యస్యాంతర్భాంతి తస్మిన్ అవిరత నటనం కుంచితాంఘ్రిం భజేహం. ఇక్కడ చెప్పబడుతున్నవి మళ్ళీ సంకేత భాష. మెట్లు గురించి వర్ణిస్తున్నారు ఇక్కడ. ఈ మెట్లు మొత్తం 5 కలిపి దూరం నుండి మనం చూస్తే ఒక వెండి కొండ ఉందా అన్నట్టు కనబడుతుంది. ఇక్కడ రజతగిరి, వెండి కొండ కలిపేసి మొత్తం వెండి తాపడంతో ఉంటుంది. శిలామయమైన మెట్లు సోపానములైన వెండి తాపడం అంటే ఈయన కాలానికే అది ఉన్నది, ఉమాపతి శివాచార్యుల కాలానికే. ఆ పద్ధతి ప్రకారంగా ఇవన్నీ వర్ణింపబడుతున్నాయి. అయితే అనంతర కాలంలో వాటిని మళ్ళీ బాగు చేసుకోవడం, మళ్ళీ పెట్టడం జరుగుతూ ఉంటాయి మార్పులు. కానీ మొట్టమొదటి నుంచి ఉన్నవి అనంతర కాలంలో వాటిని మరమ్మతులు చేసుకుంటూ విధానములు ఉన్నాయి. మొత్తానికి 5 మెట్లుంటాయి. 5 మెట్లు ఏమిటంటే పంచాక్షరి స్వరూపము. నమశివాయ అనబడి పంచాక్షరి ఉంటుంది. ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే 5 మెట్లు దాటేక కదా ఆయన, అంటే లోపలికి వెళ్ళాలంటే 5 మెట్లు మించి వెళ్ళాలి. మనం వెళ్ళమనుకోండి, కానీ 5 మెట్ల మించి లోపలికి వెళ్తున్నాం అంటే పంచాక్షరి ద్వారానే పరమాత్మను పొందుతున్నాం అనేది ఇక్కడ చెప్తున్నది. ఇక్కడ అంటే పంచవర్ణస్వరూపం సోపానం. అంతే కదా, అటు ఇటు ద్వారముల దగ్గర ఉన్న శక్తులు జయ విజయ అని చెప్పబడుతున్నది. మనం విష్ణుదూతలు కదండి అనుకుంటాం. మరి అమ్మవారికి జయ విజయ సక్కులే. సాధారణంగా జయం విజయం భగవద్వార పాలకులు తెలుసుకుంటే, ఇక్కడ భగవంతుడిగా శివుడు చెప్పబడుతున్నాడు. ఇంకా శివతత్వం తెలిస్తే అభేదం ఇంకా తెలుస్తుంది అనుకోండి. మొత్తాన్ని జయ విజయముఖే రక్షితం ద్వారపాలై, వాళ్ళ ద్వారపాలకులు ఉంటారు. అంటే జయ విజయులు మాత్రమే కాదు, ఇంకా వారితో పరివారం మరి కొంతమంది ఉంటారు. అందుకే ఇక్కడ ద్వారపాలై అన్నమాట వేశారు. బహువచనం, ఇది ద్వివచనం కాదు, ద్వారపాలై. అంతేకాదు అక్కడుండేవి తత్వానాం షణ్ణవత్య 96 తత్వములు ఉంటాయన్నాడు. వీడు 96 తత్వములు, షణ్ణవతి తత్వములు ఉంటారు. ఇవి సాధారణంగా పరిశీలిస్తే ఆగమాల్లో వాటిల్లో భగవత్మూర్తిని ప్రతిష్ఠ చేసేటప్పుడు ముందు 96 కళలు అందులో పెడతారు. ఇవి 96 తత్వములు. ఈ 96 తత్వములు సాంకేతిక భాష. అందులో అగ్ని కళలు, సూర్య కళలు, చంద్ర కళలు, ఆ తర్వాత బ్రహ్మ కళలు, విష్ణు కళలు, రుద్ర కళలు, ఈశ్వర కళలు, సదాశివ కళలు, మొత్తం ఇవన్నీ కలిపి 96 కళలు అవుతాయి. ఈ 96 కళలు అక్కడ షణ్ణవత్య అన్నారు. 96 కళలు ఉంటాయి. ఇందాక చెప్పిన విధిముఖరా పంచదేవాశ్చ, వాళ్ళు వీటితో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ ప్రాంతమంతా కూడా. అందుకే యస్యాంతర్భాంతి, ఆ లోపల ఎవడైతే నిరంతరం నాట్యం చేస్తున్నాడో కుంచితాంగ్రికి నమస్కారం. ఇంత చేసి వాటిని వర్ణించని ఉద్దేశం కాదు, కుంచితాంగ్రి దగ్గరికి తీసుకెళ్ళడం ఉద్దేశం. అదే యస్యాంతర్భాంతి తస్మిన్ అవిరత నటనం కుంచితాంగ్రిం భజేహం. ఇప్పుడు కనక సభాస్వరూపం కూడా మనకు తెలిసింది. ఇక దానిపైన మనకి గోపురం మొత్తం స్వర్ణంతో ఉంటుంది. దానిపైన 9 కలశాలు ఉంటాయి. ఇక ఈ లోపల భాగంలో స్తంభాలు కొన్ని ఉంటాయి. ఇవి కాక ఇది కనక సభ లోపల స్తంభాలు చాలా కనబడుతుంటాయి. పై గోపురం పైన ఉంది అంటే వాటికి పెంకులు ఉంటాయి. వాటికి క్రింద బంగారం తాపడం చేయబడి ఉంటుంది. ఆ తర్వాత మనం క్రింద చూసే భాగం ఏదైతే ఉన్నదో అది దారువులతో నిర్మాణం చేయబడి దానికి తామ్ర ఫలకములు పెట్టి ఉంటారు మనం చూస్తుంటే. కానీ పైన ఉన్నది మాత్రం సువర్ణం. దానికి కింద కొన్ని ఫలకాలు ఉంటాయి, వాటికి మేకులు ఉంటాయి, మేకులతో కదా బిగిస్తారు. అవన్నీ ఇక్కడ వర్ణిస్తున్నాడు చూడండి, మేకులతో సహా అన్నీ వర్ణిస్తున్నాడు ఇక్కడ. కీలలు అంటే కీలిక అంటారు మేకుని సంస్కృతంలో, అది కూడా మనం తెలుసుకుంటున్నాం. యత్ స్తూప్యశక్తి రూపా తదధర విలసద్రోమరూపాశ్చ కీలా ఉచ్ఛ్వాసా స్వర్ణపట్టా తదురనిహితా దండరూపాశ్చ నాడ్య నాడ్యంత సర్వలోకా ఫలకతనుగతా హస్తరూపా కళాశ్చ తస్యాం యో నృత్యతీశ తమనుపమతనుం కుంచితాంఘ్రిం భజేహం. అనుపమతనం, సాటిలేని స్వరూపం కలిగిన కుంచితాంఘ్రికి నమస్కారము. అక్కడ ఉన్నటువంటివి మొత్తం 9 పైన కలశములు ఉంటాయి. అంటే గోపురమనందు ఉన్నటువంటి స్తూపముల వలె 9 కలశాలు మనకు కనబడుతుంటాయి. అవి 9 శక్తులు అన్నారు. ఇది 9 శక్తులు ఏమిటంటే శివమంత్రములు తెలిసిన వాళ్ళకి చాలా తెలుస్తాయి. ఇది వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమ, శ్రేష్ఠాయ నమో, రుద్రాయ నమ, కాలాయ నమ, కలవికరణాయ నమో, బలవికరణాయ నమో, బలాయ బలప్రమథనాయ, అక్కడ వరకు వస్తాం మనం.
సర్వోద్దమనాయ మనోన్మని. ఇందులో చెప్పబడుతున్నవి ప్రధానంగా 9 శక్తులు ఉన్నాయండి. అసలు పంచబ్రహ్మమంత్రాలు అర్థం చేసుకుంటే విశ్వరహస్యమంతా పంచబ్రహ్మమంత్రాల్లోనే ఉంది. మొత్తం సజ్జోజాతం ప్రపంచామ నుంచి ఈశాన సర్వవిజ్ఞానం వరకు ఉన్నవి. అయితే ఇందులో వామదేవాయ మంత్రం సృష్టి నిర్వహించే ఈశ్వర శక్తులు మొత్తం 9 ఉన్నాయి ఇందులో. ఇవి పుంలింగంలో చెప్పారు శివశబ్దంగా. వామదేవాయ నమో జ్యేష్ఠాయ శ్రేష్ఠాయ రుద్రాయ కాలాయ కలవికరణాయ బలవికరణాయ బలప్రమథనాయ సర్వభూత దమనాయ మనోన్మనాయ. ఇవి పుంలింగ శబ్దములు. ఇప్పుడు స్త్రీలింగం చేస్తే ఆయన శక్తిగా స్త్రీలింగం అయిపోయింది వెంటనే. సృష్టిని తన నుంచి వ్యక్తపరచడం వమనం. వమనం అంటే వెలిగ్రక్కుట అని అర్థం, బయటికి తీసుకురావటం. ఒక పరి జగముల వెలినిడి అన్నట్లుగా తన నుంచి వ్యక్తపరచడాన్ని వమనము అంటారు. అది చేసేవాడెవడు? వామదేవుడు. ముందు సృష్టిని వ్యక్తపరిచాడు. వ్యక్తపరిచిన వాడు సృష్టికి ప్రధానంగా ఉన్నాడు, పెద్దవాడిగా. అందుకే జ్యేష్ఠ అని చెప్పారు ఇక్కడ. ఆయన రుద్రస్వరూపుడు నడుపుతున్నాడు, రౌద్రి. ఇది సాధారణంగా సృష్టి స్థితి లయ మూటిని తెలియజేస్తుంది అంటారు. తర్వాత కాళీ, కాళీ శక్తి అంటే కాలహ, కాలశక్తి. కాలశక్తి కాళీ. అది ఎలా ఉంటుందంటే కళలను వికరణం చేస్తుంది. వికరణం అంటే వెదజల్లుట. అంటే ఒక పొలంలో విత్తనాలు బీజాలు వెదజల్లుతాడు రైతు. అలాగే సృష్టిలో ఆ కళల్ని వెదజల్లుతున్నాడు మొత్తం ఈశ్వరుడు. అంటే కళ వికరణి అది. అంతేకాదు ఆయన బలస్వరూపుడై బలములు కూడా అందరిలో వెదజల్లుతున్నాడు. అందుకే బల వికరణి. బలములు వెదజల్లడం, బలం ఇవ్వడమే కాదు, అవసరమైతే బలాలు తీసేస్తాడు. ఎంతకాలం బలం ఉంటుందండి? నేను గొప్ప బలవంతుడు యవ్వనం ఉన్నంతవరకే, తర్వాత ఉంచుకుందామని ఉండదు. అంటే అప్పుడు కూడా మనం ఉంచడం వల్ల లేదు, ఆయన ఉంచడం వల్ల ఉంది. కానీ బలములు మన నిర్వాహకాలు కావు, ఆయన ఇస్తే ఉన్నాయి, అని తీస్తే పోతాయి. అప్పుడు నాకు కావాలని లాక్కున్నా ఇవ్వడైనా. ఎందుకంటే ఎప్పుడు ఇవ్వాలో కర్మ కొద్దీ ఇస్తాడు, ఎప్పుడు తీయాలో దాని కొద్ది తీసేస్తాడు. నీకు ఎలా తీస్తాడో సృష్టికి కూడా సమయం చూసి మొత్తం లాగేస్తాడు. అందుకే బల ప్రమథని. అంతేకాదు రాక్షసులు మొదలైన వాళ్ళు విజృంభించి బలంతో ముల్లోకాలకి కంటకులుగా మారితే, అయ్యా మీ ఫోన్ నాకు ఇబ్బందిగా ఉంది, ఎవరు అలా రికార్డ్ చేస్తే ఎన్ని ఫోన్లు వెలుగుతాయో చూడండి. ఇక్కడ వీళ్ళు రికార్డ్ చేస్తున్నారు, తర్వాత చూస్తాం. విష్ణు కనుక బలప్రమథి అంటే రాక్షసులు, త్రిపురాసురులు, అంధకాసురులు మొదలైన వారు విజృంభించి తపస్సుతో బలం పుంజుకుంటే వాళ్ళ బలాలను ఏం చేసాడు ఈయన? బలప్రమథనం చేసాడా లేదా? అందుకే బలవంతులు దుర్మార్గులైతే వాళ్ళ బలాలు తొలగించడానికి ఈశ్వర శక్తి పనిచేస్తుంది. ఒకప్పుడు విష్ణువుగా, మరొకప్పుడు దుర్గగా, మరొకప్పుడు శివుడుగాను. అందుకే బలప్రమథని. ప్రళయకాలాల్లో సర్వభూత దమని. కనుక మొత్తం వామదేవ నుంచి సర్వభూత దమని వరకు సృష్టిలో విస్తరిల్లే ఈశ్వర శక్తులన్నీ చెప్పబడ్డాయి. ఇప్పటివరకు 8 వచ్చాయి. తర్వాత మనోన్మని, మనస్సు లయమయ్యే చోటు. ఇది చివరిది కైవల్యం. మనోన్మని, మనోన్మనాయ నమః అన్నాం. స్త్రీలింగంలో మనోన్మని. కనుక వామ నుంచి మనోన్మని వరకు 9 శక్తులు. ఆ 9 శక్తులే 9 గోపురాలండి ఇక్కడ. అంటే ఏముంది అక్కడ చిత్సభలో? ఇది ఒక్కడి అర్థం చేసుకుంటే హిందువుల ఆలయాలు, హిందువుల మూర్తుల వెనకాల తత్వములు దాగి ఉన్నాయి. అయితే తత్వములు చెప్తే మనకు నిద్ర వచ్చును కదా. అదే కానీ స్తంభాలు, నెంబర్లు, అక్కడ రాక్షసులు కొట్టుకుంటున్నారంటే భలే ఇంట్రెస్ట్. కానీ తత్వములనే మనం అక్కడ ఉపాసిస్తున్నాం ఈ రూపములుగా. అందుకే మహానుభావులు గురువులు చెప్తారు ఒక మాట, హిందువులు విగ్రహారాధకులు కారు, తత్వారాధకులు అని. ఇక్కడ తత్వం సాకారమైతే విగ్రహం, అది ఇందులో కనబడుతున్న అద్భుతమైన అంశం. కనుక ఇప్పుడు ఆలోచిస్తే మొత్తం ఆ సభ ఏమిటండి? స్వామి యొక్క సభ, కనక సభ, చిత్సభ మాత్రమే ఒక దగ్గర ఉంటే మీరు పరిశీలించండి అనుబంధంతో. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి ఎదురుగా నృత్య సభ ఇవి ప్రకాశిస్తూ ఉంటాయి, మిగిలినవన్నీ వేరే చోట. కానీ ఇది ప్రధానమైన ఈ చోటు మనం చూసేటప్పటికల్లా ఆ కనక సభలో ప్రధానంగా 9 మంది శక్తులు పైన ఉన్నాయి. అదేవిధంగా అందులో బిగింపబడిన చీలలు అంటే మేకులు వంటి చీలలు బిగించారు. అవి ఒక రోమముల వలె అందులో ఉన్నాయి, అవి రోమకూపాల వలె. దాని తర్వాత పట్టాలు ఉంటాయి, అవి 21,000 సంఖ్యలో అవి కనబడుతుంటాయి. ఇవి పెట్టిన మేకులు ఇవన్నీ ఎలా ఉంటాయంటే 21,000. 21,000 అంటే మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల స్వరూపం అది ఇక్కడ అన్నాడు. అంటే 21,600 శ్వాస తీస్తాట ఒక మనిషి ఇవాళ ఉదయం నుంచి రేపు ఉదయం వరకు. అది కూడా కాల్కులేట్ చేసి చెప్పింది యోగశాస్త్రం. అయితే మధ్యలో టెన్షన్లు, బీపీలు పెరిగితే శ్వాస పెరుగుతుంటుంది, వేరే విషయం. కొన్ని అనారోగ్యాలు వస్తే తగ్గిపోతుంది. అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక వ్యక్తి తీసే శ్వాసలు 21,600. వీటి హంసలు అని పేరు చెప్తారు. వాటికి సంకేతంగా ఇవి బిగించబడి ఉన్నాయి. కీలాహ ఉచ్ఛ్వాస స్వర్ణపట్టాహ తదురనిహతే. దాని కింద దండరూపములుగా పెట్టబడినవి 72,000 సంఖ్యలు ఉంటాయి అక్కడ. అవి 72,000 నాడులు వాటికి సంకేతంగా ఉంటాయి. అందుకే నాడ్య దండరూపాశ్చ అంటే ఆధారములుగా చెప్పబడుతున్నవి
72,000 నాడులు. దాని తర్వాత ఉన్నటువంటివి ఆ నాడి లోపల ఉండేటటువంటి విషయములన్నీ సర్వలోకాలు. ఆడ తర్వాత కొన్ని రకాల స్తంభాలు అక్కడ కనబడుతుంటాయి. మొత్తం 64 కళలు అక్కడ ఉంటాయి. 64 కళలు అంటే విద్యా కళలు ప్రకాశిస్తుంటాయి. దీన్ని బట్టి ఎన్నున్నాయో చూడండి. ఇక్కడ మొత్తం అదే అక్కడుంది. 9 శక్తులు, విశ్వాన్ని నిర్వహించే శక్తులు అక్కడ ఉన్నాయి. అలాగే హంస రూపాలు, ఉచ్ఛ్వాస నిశ్వాస రూపాలు అక్కడే ఉన్నాయి. అదేవిధంగా నాడీ స్వరూపాలు అక్కడే ప్రకాశిస్తున్నాయి. 64 విద్యలు అక్కడ భాషిస్తున్నాయి. కనుక 64 కళలు ప్రకాశిస్తున్నది. లేనిదేమిటి? సమస్త విశ్వస్వరూపము అక్కడున్నది. విశ్వం మళ్ళీ బ్రహ్మాండ పిండాండం 2 రూపాలతో ఉంటుంది. పిండాండం అంటే నీలో ఉన్న విశ్వం, పాదాల నుంచి శిరస్సు వరకు నీ లోపల ఉన్న విశ్వము. బ్రహ్మాండం అంటే బయట అనంతముగా విస్తరిల్లిన విశ్వం. రెండిటి యొక్క స్వరూపాలు ఇందులో ఉన్నాయి. కనుక అందులో ఉన్నవాడెవడు? బ్రహ్మాండాధినాథుడు, పిండాండాధినాథుడు కూడా అనుకుంటున్నాడు. కానీ బ్రహ్మాండములకు నాథుడు అయినప్పుడు ఈశ్వరుడు అన్నారు, నీలో ఉన్నప్పుడు అంతర్యామి అన్నారు. ఇక్కడ 2 రూపాలతో పరమాత్మ అందులో భాషిస్తున్నాడు. కనుక ఎవరిని చూస్తున్నాం మనం? అది తెలుసుకోగలిగితే అసలు చిదంబర దర్శనం ఇది. అది జరిగితే ముక్తి. చిదంబర దర్శనం అయితే మరి వాడికి ముక్తి అన్నారంటే ఇదేంటి భావం. అది ఎలా దర్శించాలో మనకి శాస్త్రములు చెప్తున్న దాన్ని ఇంత చక్కగా చూపించాడు. అలాగే స్వామి వద్ద ఉన్న దేవతల్ని వర్ణిస్తున్నాడు. ఇక్కడ మనకు ఇంత వివరంగా అక్కడ చూడలేం. అక్కడ ఉన్న దేవతలను కూడా తర్వాత శ్లోకంలో చూపిస్తున్నాడు. విఘ్నేశ స్కంద లక్ష్మీ విధిముఖ శరరాట్ పాదుకా వజ్రలింగ జ్యోతినృత్తస్వరూపై వరుణముఖజుషా హాటకాకర్ష్యమూర్త్యా స్వాగ్రే దక్షే చ వామే పరివృత సదసి శ్రీ శివానాయకో యో మధ్యే నృత్తం కరోతి ప్రభువర మనఘం కుంచితాంఘ్రిం భజేహం. ఇందులో మనం భావన పరిశీలిస్తే విఘ్నేశ గణపతి ఉంటాడు అక్కడ, స్కంద లక్ష్మి, విధిముఖ. విధిముఖ అన్నప్పుడు ఇక్కడ బ్రహ్మ మొదలైన వారు దేవతలు. శరరాట్ ఇంకా విధిముఖ అన్నమాట మరొక అర్థం ఏంటంటే బ్రహ్మదేవుడు ముఖం అక్కడ ఉంటుంది అన్నాడు. ఇక్కడ విధిముఖ బ్రహ్మదేవుడు ముఖం ఉంటుందండి. ఇది ఎక్కడ ఉంటుందంటే చిత్సభలో. అంటే చిత్సభలో రహస్యం, ఆ రహస్యం చోటుకు వస్తే రహస్యానికి కుడి దగ్గర ముఖలింగం అని ఒకటి ఉంటుంది. అది లింగాకారంగా కనబడుతుంది. అది ముఖలింగం కాదు, బ్రహ్మముఖం. బ్రహ్మముఖం ఒక లింగాకారంగా కనబడుతూ ఉంటుంది. ఇక్కడ అక్కడ ఆయనకి పూజ చేస్తారు. ఈ బ్రహ్మముఖం ఏమిటయ్యా అనేది చూడాలంటే ఈ మహానుభావుడు మరొక శ్లోకంలో వివరిస్తున్నాడు. అక్కడికి వెళితే ఇది గమనిస్తున్నది. అక్కడ స్వామి ఆ బ్రహ్మముఖం దగ్గర ఇది 30వ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నాడు. అంటే మనం 30వ శ్లోకం కూడా చెప్పుకుంటున్నాం అనమాట. ఆహుర్చ బ్రహ్మశీర్షం సకల జనిమతాం దర్శనాయ స్వదక్షే. స్వదక్షే తనకు దక్షిణం వైపు అంటే ఆ యంత్రం స్వరూపుడైన నటరాజస్వామికి దక్షిణం వైపు. ఆ లెక్కకొస్తే మొత్తం సభకి దక్షిణం వైపు ఉంటాడు ఆయన. ఇక్కడ దక్షిణం వైపు మీరు గమనిస్తే కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే అదొక లింగం అనుకుంటాం మనం. లింగం కాదు అది, అది బ్రహ్మదేవుడు ముఖం. అది కనుక దాన్ని ముఖలింగం అంటాం. ఇక్కడ అది ఎందుకు అలా పెట్టాడో ఈ శ్లోకంలో చూస్తే అక్కడ విధిముఖ అనేది ఇక్కడ అర్థమవుతుంది. కనుక అక్కడ విధిముఖకి ఈ శ్లోకం తెచ్చుకుంటే నాకు 2 శ్లోకాలు చెప్పేసిన ఉపాయం కూడా దొరికింది ఇక్కడ. కనుకనే ఆహుర్చ బ్రహ్మశీర్షం సకల జనిమతాం దర్శనాయ స్వదక్షే పార్శ్వే సంస్థాప్య పూర్వం శృతివదన విధిం వామతో స్థాపయజ్య అజ్యారభ్యాత్మయోని మదుపహృత హవిశేష భుక్త్వం భవేతి స్వాజ్ఞాప్యాకాశరూపస్తమపి నటపతిం కుంచితాంఘ్రిం భజేహం. ఇక్కడ విశేషం ఏంటంటే ఆకాశరూపుడిగా ఉన్నటువంటి ఆ స్వామి చేసిన విషయం. బ్రహ్మదేవుడికి 5 తళ్ళు ఉండేవి మొదట్లో. పాపం ఆయన్ని కూడా గొప్పగా చేద్దామని తనలాగే 5 తళ్ళు పెట్టాడు ఆయన. కానీ ఆ తలతో చేయని పని చేసి కూడని పని చేశాడు ఆయన. అసత్యం పలికాడు. దానితో ఆహుర్చ బ్రహ్మశీర్షం ఆ బ్రహ్మ శిరస్సుని నరికివేశాడు. నరికివేసిన తర్వాత మిగిలిన 4 శిరస్సులకు అభయం ఇచ్చాడు. ఎప్పుడు పశ్చాత్తాపడి శరణం పెడితే ఆ తెగిన శిరస్సుని ఇక్కడ పెట్టాడండి. అది విధిముఖం అంటే అర్థం. ఇక్కడ దాన్ని అక్కడ చూపించాడు. బ్రహ్మను కూడా నియంత్రించిన వాడు. తెగిన విధి యొక్క శిరస్సు అక్కడ ఉంటుంది. అందుకే విధిముఖ అంటే ఇదే అర్థం. ఆ తెగిన శిరస్సు అలా లింగాకృతిగా కనబడుతోంది కానీ మనం ముఖలింగం అంటాం. కానీ విధిముఖ అంటే ఇది అర్థం. మామూలుగా శ్లోకం చేసి తెలిసిందా, దీనికి తెలియాలి. మళ్ళీ ఈయన శ్లోకాలు చివరి వరకు వెళ్తే 30వ శ్లోకంలో దొరికింది ఇక్కడ. అందుకే ఆయన ఏం చేశాడు, అంతేకాకుండా బ్రహ్మదేవుడి మీద జాలి పడ్డాడు. పాపం ఈయనకి పూజలు లేవు కదా,
ఇక్కడ పూజ కల్పిద్దామని అనుకుని సకల జనిమితాన్ దర్శనాయ స్వదక్షే పార్శ్వే సంస్థాప్య అక్కడ పెట్టి దానికి కూడా పూజ చేస్తున్నారు. అంతేకాకుండా శృతివదన విధిం వేదముఖములు కలిగిన బ్రహ్మ. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే ముఖాల నుంచి వేదములు పలుకుతాడు. కానీ ఇందాక శర్రముఖలాగా ఇక్కడ శృతిముఖ అంటే అర్థం 4 వదనములు వాడు అని. అక్కడ ఎన్ని వదనాలు మిగిలే? ఇప్పుడు 4 వదనాలు. ఈ 4 వదనాలు ఉన్నవాడికి పాపమని జాలిపడి, ఎందుకంటే శరణు వేడి తప్పు చేశాను క్షమించి అన్నాడు కదా, అందుకు ఆయనకి సరే అని చెప్పి తనకి ఎడం వైపు పెట్టేట. ఎడం వైపు అంటే మీరు చిత్సభ నుంచి బయటకు వస్తే చండీశ్వరుడి గుడి కనబడుతుంది. సాధారణంగా చండీశ్వరుడి దగ్గర ఒక చండీశ్వరుడు ఉంటాడు. మీరు అక్కడ గమనిస్తే అక్కడ బ్రహ్మ ఉంటాడు. అందుకే బ్రహ్మచండీశ్వరుడు అని పేరు ఆయనకి. ఇక్కడ ఆ బ్రహ్మచండీశ్వరుడు అక్కడ బ్రహ్మను పెట్టాడు. ఎందుకంటే చండీశ్వరుడు స్థానం ఏమిటంటే శివ నిర్మాల్యంకి అధికారి. ఆయన శివ నిర్మాల్యాన్ని స్వీకరిస్తాడు. అందుకే శివ నిర్మాల్యం చండీశ్వరుడికి అధికారం ఇచ్చాడు. అది చండభాగం అంటారు. అక్కడ చండేశ్వరుడు అని కూడా ఆయన అన్నది. చండ ఈశ్వర చండీశ్వర అని కూడా అనొచ్చు. కనుక చండ ఈశ్వరుడు, చండికి ఈశ్వరుడు కాదండి, చండ ఈశ్వరుడు. పదం జాగ్రత్తగా పడాలి. చండికి ఈశ్వరుడు శివుడే, చండ ఈశ్వరుడు. ఆయన పేరు పురమదగణాలు కూడా చండ. వాడికి ప్రత్యేక అధికారం ఇచ్చాడు స్వామి. కనుక శివ నిర్మాల్యం ఎక్కడ వచ్చినా నిర్మాల్య స్థానం వద్ద సాధారణంగా మనకి బయట తూము నుంచి అభిషేక జలం వచ్చే చోట చండేశ్వర విగ్రహం ఉంటుంది. మన శివాలయాల్లో అక్కడ కూడా చూడొచ్చు. ఆ చండేశ్వరుని దాటకుండా ప్రదక్షిణ చేసే క్రమములు కొన్ని ఆలయాల్లో నియమాలుగానే పెట్టారు. ముఖ్యంగా మలయాళ దేశం మొదలైన వెళ్తే అలాగే ప్రదక్షిణ చేయాలి. కొన్ని చోట్ల దాటేస్తారు, కానీ చండీ ప్రదక్షిణ మనకు ప్రదక్షిణ చేస్తారు. కనుక అక్కడ చండేశ్వరుడు ఉంటాడు. ఎప్పుడు చండేశ్వరుడు ఉంటాడు ఎక్కడైనా. ఇక్కడ బ్రహ్మ కూడా ఉంటాడు. వాళ్ళిద్దరికీ కూడా ఇప్పుడు నిర్మాల్య భాగం అవకాశం ఇచ్చాడు. తెగిన తలని దగ్గర పెట్టుకుని పూజ కల్పించాడు. మిగిలిన 4 తలల వాడిని అక్కడ పెట్టి నిర్మాల్యానికి అధికారిగా నిర్మాల్యం తినేటట్టు ఏర్పాటు చేశాడు. దీన్ని బట్టి విధిముఖ అనే శబ్దం అక్కడ అర్థం చేసుకుంటే మన చిత్సభలోంచి ఇంకా రాలేదు, కానీ మొత్తం కథ ఇప్పుడు తెలుసుకోవాలి. కనుక బ్రహ్మచండేశ్వరుడు అక్కడ ఉన్నాడు. కానీ శృతివదన విధిం వామతో స్థాపయ అలా పెట్టి అద్యారభ్యాత్మయోనే మదపూర్త హవిశేష భుక్తం భవేతి. నేను స్వీకరించిన హవిస్సు తర్వాత మిగిలిన దాన్ని అతను తినచ్చు అని ఏర్పాటు చేసిన కుంచితాంగరికి నమస్కారం అని 30 శ్లోకంలో చెప్పిన దాన్ని ఇక్కడ తెచ్చుకుంటే ఇప్పుడు మళ్ళీ రండి. విధి ముఖ శరరాట్. ఇప్పుడు విధిముఖ వరకే వచ్చాం. విఘ్నేశ స్కంద లక్ష్మి విధిముఖ వీళ్ళందరూ అక్కడ పూజింపబడుతుంటారు ఇంతమంది. శరరాట్ అనే మాటకి అస్త్రదేవుడు అని అర్థం. ఇక్కడ అస్త్రదేవుడు అంటే త్రిశూల స్వరూపంగా ఉంటుంది. ఈ శరరాట్ సామాన్యమైనటువంటిది కాదు, విశేషమైన శక్తి కలిగిన శరరాట్. దీని గురించి మనకు శాస్త్రంలో చాలా వర్ణించారు. శివుడి త్రిశూలం అంటే సామాన్యమా అండి? శివుడు త్రిశూలం ఎందుకు పట్టుకుంటాడంటే సృష్టిలో ఎన్ని పనులు ఉన్నాయి? ప్రధానంగా 3 పనులే కదా. సృష్టి స్థితి లయలు, బంధం మోక్షం సూక్ష్మం. అవి అక్కర్లే, 3 సృష్టి స్థితి లయ. అంతేకాదు సత్వరజ స్తమో గుణాలు, భూత భవిష్యత్ వర్తమాన కాలములు, మధ్య ఊర్ధ్వ అధోలోకములు, అన్ని 3 కదా. ఈ 3తో ఉన్న విశ్వమంతా నేనే నడుపుతున్నానని చెప్పడానికి త్రిశూలం పట్టాడని అప్పయ్య వారు వర్ణించారు. కానీ త్రిశూల శక్తి సామాన్యం కాదు, అదొక దేవత. శివుని ఆయుధములన్నీ దేవతలే. ఒక్కొక్క దానికి ఒక మంత్రం ఉంది విశేషంగా. అది ఉపమన్యు మహర్షి మహాభారతంలో శివసాక్షాత్కారం పొందినప్పుడు ప్రతి ఆయుర్దేవత దేవతారూపంగా కనబడి ఆయన ఆశీర్వదించినట్లుగా వర్ణించారండి మహాభారతంలో. కృష్ణుడు చెప్తాడు. కనుక త్రిశూలం ప్రధానం. ఆ త్రిశూలం అక్కడ ఉంటుంది. శరరాట్. పాదుక, ఒకవైపు బ్రహ్మదేవుడి ముఖం ఉంటుంది ఆ రహస్యానికి, ఇంకోవైపు స్వామి యొక్క పాదుకలు, స్వర్ణ పాదుకలు ఉంటాయి. అవి పాదుకలు. ఈ పాదుకల్ని చక్కగా పల్లకీలో వేసి తీసుకువెళ్తారండి. స్వామిని ఊరేగించి ఒక ప్రత్యేక మందిరంలో పెడతారు. అది రాత్రి సమయంలో. అక్కడ శివకామసుందరికి కూడా వచ్చి వారి ఇరువురికి ఏకాంత మందిరం అది. ఇక్కడ పాదుకులకి పల్లకి సేవ రాత్రి కాలాల్లో ఉంటుంది. ఇక్కడ అది విశేషం. పాదుకులకు పూజ ప్రత్యేకంగా ఉంటుంది. శరరాట్ అన్నప్పుడు ఇక్కడ మిసైల్ డైట్ అని అనువాదం చేశాడు డేవిడ్ స్మిత్. మిసైల్ డైట్ బాగుందండి పదం. అది మామూలు కాదు, మిసైల్. అది ఊరికను గుచ్చే త్రిశూలం కాదు, అంత మహా అస్త్రం ఇక్కడ. అందుకే త్రిశూలము శరరాట్ అయింది. పాదుక వజ్రలింగ అన్నాడు ఇక్కడ. వజ్రలింగము అంటే ఇక్కడ స్ఫటికం, వజ్రం అని చెప్పడంలో ప్రకాశమే వజ్రం అని చెప్పడం, కానీ వజ్రంతో డైమండ్తో చేసిన వజ్రం కాదు. అది చెప్పబడుతున్నది విశేషమైన స్ఫటికలింగం. దీని పేరు చంద్రమౌళీశ్వరుడు. ఈ చంద్రమౌళీశ్వరుడు ఎలా వచ్చాడని దానికి కూడా మనకి చిదంబర రహస్యం ఆధారంగా మనం చెప్పుకుంటే
వీళ్ళు లింగ రూపంలో పూజించడం కోసం స్వామి తాను చంద్రకాంతుల నుంచి సృజించి ఇచ్చాడు. తను పైన చంద్రలేఖ నుంచి ఆయన సృజించి ఇచ్చాడు. అది అక్కడ ప్రకాశిస్తుంది. అది స్ఫటికలింగం. దీనికి మళ్ళీ దాని స్వరూపం ఒక ప్రత్యేకంగా శ్లోకంలో చెప్తాడు. దీనికే షట్కాల పూజ చేస్తూ ఉంటారు స్వామికి. అది మనం చూస్తూ ఉంటాం. దాన్ని ప్రత్యేకంగా ఎన్నిటితో అభిషేకం చేస్తారో ఇవన్నీ రాసాడండి. అంటే మీరు ఉదయం నుంచి సాయంకాలం వరకు నటరాజ సేవలో అన్నీ చూడవచ్చు. ఒక్క కుంచితాంగ్రిస్తామని చదివితే మీరు ఇంట్లో చదువుకున్నా ఇక్కడ పాల్గొనవచ్చు. ఎక్కడంటే నా వెనకాల ముందున్నారో వెనకున్నారో అని చూసుకోవాలి. అక్కడైతే అక్కర్లేదు, మీరే హాయిగా చేసుకోవచ్చు. అంత హాయిగా ఉంటుంది. అంత చూపిస్తాడు తర్వాత శ్లోకాల్లో. కానీ ఇప్పుడు ఆ లింగము నిత్యం పూజ కోసమని భగవానుడే స్వయంగా సృజించి ఇచ్చినటువంటి దివ్యలింగం ప్రకాశిస్తుంది. ఇది ఎక్కడుంటుంది అంటే ఇంతకుముందు ముందున్నది విధిముఖం, బ్రహ్మముఖం. ఇది రహస్యంకి కుడివైపు ఉంటుంది. రహస్యానికి ఎడంవైపు, తర్వాత నటరాజస్వామికి కుడివైపు కనిపించేది పాదుకలు. అటు తర్వాత నటరాజస్వామి దగ్గర కనబడేవి ఈ పెట్టెలో పెట్టబడి ఒక మందసంలో పెట్టబడి ఉంటుంది ఈ లింగం. దాన్ని మందసంలోంచి తీసి అభిషేకం చేసి మళ్ళీ అక్కడే అలంకృతంగా పెడతారు. ఆ లింగాన్ని చెప్పారు. దాని తర్వాత ఉండేవాడు జ్యోతిర్నృత్తస్వరూపై. జ్యోతిర్నృత్తస్వరూపం, జ్యోతిస్వరూపుడైన నటరాజు ఉంటాడు. ఎక్కడ? పెద్ద నటరాజు కింద. జ్యోతిర్నృత్తస్వరూపం. ఇది కెంపుతో కూడిన అంటే మాణిక్య స్వరూపమైన నటరాజు ఉంటాడు. మాణిక్య నటరాజు. ఇది ఒక కాలంలో పూజ చేసినప్పుడు స్వామికి హారతి ఇస్తూ వెనకాల పెడతారు. పెట్టినప్పుడు మొత్తం అగ్నిమూర్తులు ఈయన కనబడుతుంటాడు ఇక్కడ. ఒకవేళ దానికంటూ మధ్యాహ్నాభిషేకం చూడొచ్చు. రెండో కాలపు పూజలు దాన్ని తెచ్చి చూస్తారు. ఆ చూపించినప్పుడు మీరు గమనించవచ్చు నటరాజుని. ఆయన ఎప్పుడు కూడా అక్కడ ఉంటాడు. ఆయన ఈ పెట్టెలో ఆయన ఉంటాడు. ఈ పెట్టె కాకుండా ఒక పీఠం మీద ఆయన కనబడుతుంటాడు. ఆయన కెంపుతో మాణిక్యంతో చేసినట్టు కాదు, ఆవిర్భవించినటువంటి ఉద్భవించిన నటరాజస్వామి వారండి. వీరే మొత్తం బ్రహ్మదేవుడితో పాటు 3000 మంది వెళ్ళినప్పుడు వాళ్ళు నటరాజుకు దూరంగా ఉన్నామని బాధపడుతున్నారు అక్కడ కూర్చుని కూడా. ఏది అంతర్వేది క్షేత్రంలో బ్రహ్మదేవుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞానికి వీళ్ళు దీక్షితులు 3000 మంది వెళ్ళక తప్పలేదు శివాజ్ఞతో. మనం మొదట్లో చెప్పుకున్నాం. అక్కడ వెళ్ళేరే కానీ నటరాజు వియోగం తట్టుకోలేకపోతున్నారు. ఆ మూర్తినే ధ్యానిస్తున్నట్ట. ధ్యానిస్తుంటే అగ్నిహోత్రుల నుంచి ఆవిర్భవించి వచ్చాడు. అది కానీ అగ్నిహోత్రుల నుంచి వచ్చిన మాణిక్య నటరాజమూర్తి. ఇది రత్నసభాపతి అని చెప్పబడుతున్న స్వామి ఇక్కడ. ఆయన ఆ మూర్తి జ్యోతిర్నృత్తస్వరూపై వరుణముఖజుషా హాటకాకర్షమూర్త్యా. వరుణముఖజుష, వరుణముఖము అంటే ఇక్కడ అర్థం వరుణ దిశ అంటే పశ్చిమ దిశ. వరుణముఖం అంటే పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి హాటకాకర్షమూర్తి. హాటకం అంటే బంగారం. పడమటి వైపు చూస్తున్న స్వర్ణాకర్షణ భైరవుడు అన్నారు ఇక్కడ. ఇదంతా మీకు ఆ చిత్సభ లోపల చూడొచ్చండి. ఇక్కడ కనకసభ దగ్గర నిలబడితే మనకు చిత్సభలో కనబడేవి. ఇక్కడ 5 మెట్లు దాటపడగా లోపలికి వెళ్ళి మళ్ళీ దాన్ని వర్ణిస్తున్నాడు. మొదట విధిముఖం, తర్వాత పాదుకలు, ఆడ తర్వాత లింగము స్ఫటికలింగం, ఆ తర్వాత చెప్పబడుతున్నది మాణిక్య రూపమైన నటరాజమూర్తి. ఆడ తర్వాత చెప్పబడుతున్నది ఆ గోడ దగ్గర కనబడతాడు పశ్చిమాభిముఖంగా ఉన్న స్వర్ణాకర్షణ భైరవమూర్తి. ఇక్కడ భైరవుడు స్వర్ణాకర్షణ భైరవుడిగా ఉంటాడు. భైరవమూర్తులు ఎన్నో ఉన్నాయి. భైరవ మంత్ర తంత్ర ఉపాసనలు చాలా ఉంటాయండి. మన కాలభైరవుడు ఇచ్చాదో తెలుసు. స్వర్ణాకర్షణ భైరవుడు ఇక్కడ ఉన్నాడు. ఈయన స్వరూపం ఏంటంటే అందుకే ఇక్కడున్నంత బంగారం ఎక్కడ మీకు కనబడదు. స్వామికి సువర్ణమయమైనటువంటి ఎన్ని అలంకారాలు ఉన్నాయో. మనం వచ్చిన మాసం వీళ్ళు తైమాసం అంటారు అంతే కదా, పుష్యమాసం. మొన్ననే మనకి మకర సంక్రమణం జరిగింది, ఆర్ద్రోత్సవం జరిగింది. అప్పటి నుంచి స్వామికి అలంకారములు కొంచెం పెడతారు. అందుకే ఉన్న పాదం చెయ్యి కనబడుతున్నాయి. సాధారణంగా అయితే సర్వాలంకారములు ఆయనకు అలంకరిస్తారండి. అమ్మవారికి ఆయనకి లేనిది లేదు. బంగారు బిందెలతో పాలభిషేకం చేస్తారు. ఆయన రథం కూడా స్వర్ణరథం. ఆయన ఊరేగింపు జరుగుతుంటే ముత్యాలు మొదలైన వాటి పొడి చేసి ముగ్గులేస్తారు. మనకు తెలియవన్నీ. ఎంత క్రిక్కిరిసిపోయి ఉంటారో జనం. ఈ ప్రాంతాల వాళ్ళందరికీ తెలుసు. ముత్తైదువులు చక్కగా తయారయ్యి స్వామివారు రథం వస్తూ ఉంటే ముగ్గులేస్తారండి. ముందే వేయడం కదా, అది వస్తూ ఉంటే ముందు ముగ్గులు వేసుకుంటూ వెళ్తుంటారు. ఆ శోభే శోభ, వైభవమే వైభవం. అంత శోభ స్వామి దగ్గర ఉంది. దీని అంతటికి కారణం స్వర్ణాకర్షణ భైరవుడు. నేను మొదట వచ్చినటువంటి ఆ 3000 మంది దీక్షితులు బ్రతుకు తెరవేలాగా వాళ్ళకు ఉపాయం శివుడే చెప్పెట్ట. మీరు రాత్రి గుడి మూసే ముందు ఓ చిన్న రాగి రేకును అక్కడ పెట్టండి అంటే తామ్రం. వాళ్ళ పెట్టి వెళ్ళిపోతే పొద్దునకి బంగారం అయిపోయేది. ఇక్కడ
దాని ఎవరి ప్రభావం అంటే స్వర్ణాకర్షణ భైరవుడు. అందుకే ఈ స్వామి ఐశ్వర్య నిధి, ఈశ్వరుడు సర్వైశ్వర్యములు ప్రదానం చేసేవాడు. ఎందుకంటే ఏరా ఇలా చెయ్యని ఆదేశించగల కుబేరుడు ఈయన చెప్పు చాతల్లో ఉంటాడు. ఇంకా చెప్పండి, అది ఈశ్వరుడి దగ్గర ఏముంది అంటాం, ఆయన దగ్గర లేనిదేముంది అనాలండి. ఇక్కడ సర్వము ఆయనదే. అయితే ఆయనకేవేవి అక్కర్లేదు, లోకం కోసం పెడతాడంతే ఇక్కడ. అందుకే స్వర్ణాకర్షణ భైరవుడు. ఇప్పుడు మొత్తం లోపల పిక్చర్ ఇచ్చేసారు చూడండి, ఎవరెక్కడున్నారు దేవతలందరూ మీరు ఇక్కడే చూస్తే విఘ్నేశ, స్కంద, లక్ష్మి, విధిముఖ, శరరాట్, పాదుక, వజ్రలింగ, జ్యోతిర్నృత్త స్వరూపై, వీటన్నిటితోనూ వరుణముఖజుషా హాటకాకర్ష మూర్త్యా, పశ్చిమాభిముఖంగా ఉన్న స్వర్ణాకర్షణ భైరవుడితోనూ ఉంటూ ఉంటే ఎంతమందైనా నీ కంటికి కనబడని ఇంకెంత దేవతలు ఉన్నారో. స్వా అగ్రే దక్షేచ వామే, ఆయనకు ముందు భాగంలోనూ కుడి భాగంలోనూ ఎడమ భాగంలో కూడా పరివృత సదసి, ఎంతమంది ఉంటే సభ అయ్యింది. ఎంతమంది అక్కడ ఉంటారు. వాళ్ళ మధ్యలో శ్రీ శివానాయక, శివానాయకుడు అంటే అమ్మవారి యొక్క పతి అయినటువంటి స్వామి మధ్యే నృత్తం కరోతి, ఆ మధ్యలో నాట్యం చేస్తున్న ప్రభువరం అనఘం కుంచితాంఘ్రిం భజేయహం. మొత్తం ప్రభువుల్లో గొప్పవాడైనటువంటి దోషరహితుడైనటువంటి కుంచితాగ్రిని నమస్కరిస్తున్నాను. ఇంతవరకు చెప్పబడ్డ 7 శ్లోకములు కూడా సంపూర్ణ చిత్సభా కనకసభా వర్ణనము అయింది. మొత్తం 7 శ్లోకాలు మొత్తం చూపించాడు. అక్కడ స్తంభాలేమిటి, మేకులేమిటి, కీలలేమిటి, మెట్లేమిటి, అక్కడున్న మూర్తులు ఎవరు, పూజింపడేవారు ఎవరు, ఇంతమంది పూజ జరుగుతుందండి అక్కడ. అటువంటి భవ్యమైన ఈ స్వరూపం మొత్తం చూపించి ఎప్పుడు వచ్చాడు స్వామి. అయితే మన ఈ స్వరూపం చూపించేటప్పుడు కొన్ని ప్రామాణిక గ్రంథముల అంశం కూడా మనం తీసుకుంటే, చిదంబర మహాత్మ్యంలో ఈ రహస్యం గురించి చెప్తూ ఒక శ్లోకం ఉంది. రహస్యం అంటున్న కుడ్యం గురించి ఈ సమ్మేళనం అనే మాట అక్కడ కనబడుతుంది. శ్రీచక్రాది విశేష యంత్ర ఘటితం, ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీచక్రాది ఆది అంటే శ్రీచక్రం ప్రధానంగా ఉన్న ఎన్ని యంత్రములు ఉన్నాయి అందులో. ఆ గోడ లోపల శ్రీచక్ర ఆది విశేష యంత్ర ఘటితం అంటే అనేక యంత్రములు ఉన్నాయి. అదే చిదంబర తంత్రం. కేవలం శ్రీచక్రం మాత్రమే కాదు, పైన చిదంబర చక్రం ఉంటుంది దానిపైన మొత్తం, అది శివచక్రం అంటారు దాన్ని. ఇలాంటి ఎన్నున్నాయో. అందుకే శ్రీచక్రాది విశేష యంత్ర ఘటితం భిత్తి స్వరూపం. భిత్తి అంటే గోడ, కుడ్యం, కుడ్యస్వరూపం సదా. అందుకే శ్రీచక్రాది విశేష యంత్ర ఘటితం భిత్తి స్వరూపం సదానంద జ్ఞానమయం. ఆనంద జ్ఞాన స్వరూపం అది మొత్తం. అది మహేశ శివయోహ సమ్మేళనం బోధయత్. మహేశ శివయోహ అంటే శివుని యొక్క శక్తి యొక్క సమ్మేళనాన్ని, అంటే వారి ఇద్దరి కలయికని తెలియజేస్తున్న చోటు అది అన్నారు. అక్కడ ఉన్న చక్రములన్నీ కూడా శివశక్త్యాత్మకమైన చక్రములు. కానీ నటరాజు ఎవడు? శివశక్త్యాత్మక మూర్తి. ఇది గుర్తుపెట్టుకోండి, శివశక్త్యాత్మక మూర్తి నటరాజు. ఆయన బిందువునందున్నా శివశక్తి స్వరూపుడే, పక్కన నటరాజు విగ్రహంగా ఉన్న శివశక్తి స్వరూపుడే. కనుక నటరాజును చూసేమంటే శివుణ్ణి అమ్మవారిని కలిపి ఏకకాలంలో చూసేమని అర్థం. ఆ పక్కనున్న మూర్తి విశేషం ఏంటంటే అది తయారు చేయబడినది, విగ్రహంగా తయారు చేశారు. ఎలాగైతే జగన్నాథ విగ్రహం చేసి దానికి జగన్నాథ స్వామి దారు విగ్రహం చేసి పూజించి దాన్ని 12 ఏళ్లకోసారి మారుస్తారు. ఇక్కడ పలానా ఏళ్లకోసారి మార్చడం అనేది లేదు. ఏవైనా బాగు చేయవలసిన వస్తే మరొక విగ్రహాన్ని తయారు చేసి కళలన్నీ అందులోకి పరివర్తనం చేస్తారు. దాంతో సంపూర్ణమైన నటరాజమూర్తి ఉంటుంది. అయితే మొదట మూర్తి అలా వచ్చాడనే దాని గురించి నిన్ననే దీక్షితులకు విషయం తెలియజేశారు. పంచలోహాలతో స్వామి విగ్రహం చేయడానికి ఒక శిల్పికి అప్పగించారు. అతడు స్వామి శిల్పం చేయడం కోసం తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో 2 దంపతులు వెళ్ళాట, వృద్ధ దంపతులు వెళ్ళి ఆకలిస్తోంది ఏదైనా పెట్టు అన్నట్ట. అంటే మా దగ్గర ఏం లేదు, ఇదిగో మరగబెట్టాను, ఇప్పుడే కరగిపోతున్నటువంటి పంచలోహం ఉంది, అప్పుడు కరిగిపోతూ మరుగుతున్న దశలో ఉంది, లిక్విడ్ ఫార్ములా ఉంది, ఇంకా కరుగుతున్న దశలో ఉంది, ఇది ఉంది తప్ప ఏమీ లేదంటే అది ఇవి తింటామన్నట్టు. సరే వాడు మొండిగా అదే ఇచ్చాడు. ఇద్దరూ అది తాగేసి ఇద్దరు నటరాజమూర్తిగా వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళిద్దరూ శివపార్వతులనే విషయాన్ని వీళ్ళు పూర్వీకులు చెప్పేవారు. నిన్న దీక్షితుల వారు చెప్తే నాకు చాలా ఆనందం కలిగింది. ఏదేమైనా మనకి ఇందులో తెలియబడుతున్న తత్వం ఏమిటి అంటే నటరాజు విగ్రహమైన అందులో ఉన్న అరూపమైన ఈ 2 కూడా శివశక్త్యాత్మకములే, ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మొత్తం మీరు గమనిస్తే ఇక్కడ ఈ స్వరూపం మహేశ శివయోగ సమ్మేళనం బోధయత్. ఇక్కడ 2 ఎంత అందంగా ఈ శ్లోకంలో చిదంబర మహాత్మ్యం చెప్తోంది.
శ్రీచక్రాది విశేష యంత్రఘటితం భిత్తిస్వరూపం సదానంద జ్ఞానమయం మహేశ శివయో సమ్మేళనం బోధయత్ శ్రీ జాంబూనద బిల్వపత్ర రచితై మాలాగణైర్లక్షితం. జాంబూనద బిల్వపత్ర అంటే బంగారంతో చేయబడిన బిల్వపత్ర మాలలతో కూడి కనబడుతుంది. దానిలో పూజ చేసేటప్పుడు సుగంధ ద్రవ్యములు లేపనం చేస్తారు. అంటే కస్తూరి మసృణం చిదంబరమిదం స్థానం రహస్యం విదుహు. అది చిదంబర రహస్యం అంటే ఇదయ్యా. ఆ చోటు మొత్తం ఒక శ్లోకంలో వర్ణించి చిదంబర మహత్యం మనకు చెప్తున్నది. అలాంటి ఈ చోట దాని ప్రక్కన స్వామి ఎలా ప్రకాశిస్తున్నాడు అంటే తద్వామే నగజ. నటరాజస్వామికి వాంభాగమందు రగజ. అలాగే రహస్యమపి దక్షేపి చైదంబరం. అసలు చిదంబరం అంటే ఆ చివరికి ఉన్న రహస్యమే చిదంబరం. అది ఎక్కడుంది? నటరాజస్వామి కుడివైపు ఉంది, ఎడంవైపు అమ్మవారు ఉన్నారు. అలాగే శ్రీ వ్యాఘ్రాంఘ్రి పతంజలి మునివరౌ తత్పార్శ్వయో సంస్థుత. నటరాజుకు అటు ఇటు రెండు విగ్రహాలు కనబడతాయి మీకు. వాళ్ళు ఎవరంటే వ్యాఘ్రపాదుడు, పతంజలి. వారు ఉభయుల వల్లనే ఈయన వచ్చాడు. వ్యాఘ్రపాద పతంజలి కథ చిదంబర మహాత్మ్యంలో చాలా ఉంది, కానీ దాన్నింటి తర్వాత శ్లోకాల్లో చెప్పేశాడు ఈ మహానుభావుడు. మొత్తం చిదంబర మహాత్మ్యం కూడా శ్లోకాల్లో ఉన్నాయండి, అవి తర్వాత శ్లోకాల్లో కనబడతాయి. మొత్తానికి స్వరూపం మొత్తం మనం చిదంబర మహాత్మ్యం ఆధారంగా మొత్తం చిత్సభ చూసేసాం, కనక సభ చూసాం. అటువంటి స్వామికి నమస్కారం చేస్తూ ఆ తర్వాత వర్ణిస్తున్నది స్వామి ఎప్పుడొచ్చాడు. అది ఇప్పటికీ ఆ రోజున విశేషించి పూజ చేస్తారు. స్వామివారికి ఎప్పుడు వచ్చాడో ఆ రోజున, మనం వచ్చే ముందే ఆ రోజు వచ్చింది. అంటే పుష్యమాస ఆర్ద్రా నక్షత్రం ఆ రోజుతో సహా. ఇప్పుడు రోజు కొనబడేది నక్షత్ర ప్రధానంగానే మనం చేస్తున్న ఆర్ద్ర శివ నక్షత్రం కనుక ప్రధానం. ఆదౌ మాసే మృగాక్షే సురగురు దివసే తస్య మే పూర్ణిమాయాం భిత్తౌ శ్రీచత్సభాయాం మునివర తపసా దత్త వాక్పూతయే యః వృత్తం కృత్తావసానే ఫణధరవపుషం వ్యాఘ్రపాదం మహర్షిం చాహూయాభ్యాం అదాత్ యో నియత నివసతిం కుంచితాంఘ్రిం భజేహం. ఇప్పుడు ఆ సభ మొత్తం ఎప్పుడు తయారైంది, స్వామి ఎలా కనబడ్డాడు అనేదాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆదౌ మాసే అంటే మొదటి మాసం అంటే అది ఉత్తరాయణం లెక్క కడితే మొదటి మాసం పుష్యమాసమేగా అని వీళ్ళు మకర మాసం అంటారు. ఇక్కడ మనం పుష్యమాసం అంటాం, కానీ వీళ్ళు తైమాసం అని చెప్తారు. అంటే సౌరమానం ప్రకారంగా మకర మాసం, ఉత్తరాయణంతో ప్రారంభించితే మకర మాసం. ఆ మకర మాసంలో స్వామివారు ఆవిర్భవించారు. ఇక్కడ మృగాక్షే, మృగశిర, ఆర్ద్ర ఈ రెండు నక్షత్రంలో ప్రక్క పక్కనే ఉంటాయి. అందుకే మృగాక్షే అని చెప్పడం ఇక్కడ విశేషం. అంటే మార్గశీర్ష మాసం అని కూడా చెప్పవచ్చు ఇక్కడ మృగాక్షే అంటే. అప్పుడు సురగురు దివసే, సురగురు అంటే గురువారం, ఆనాడు వచ్చాడు. తస్యమే పూర్ణిమాయాం, అప్పుడు పూర్ణిమ నాడు. భిత్తౌ శ్రీచత్సభాయాం, ఎక్కడ కనబడ్డాడు? ఒక గోడ యందు గోచరించాడు అన్నాడు. ఇక్కడ నృత్యం మొత్తం చూపించాడు. ఎవరికి? వ్యాఘ్రపాద పతంజలికి. దీనికి చెప్పాలి అంటే ఇక్కడ విశేషించి పూర్ణిమాయాం పౌషమాసే అమృతయోగేన సంయుతే వారే చ గౌరవే తస్య. ఇక్కడ మృగాక్షి అంటే మార్గశిర, ఆర్ద్ర పక్క పక్కన వస్తాయి, అందుకే ఇది సరిపోతుంది. పూర్ణిమాయాం పౌషమాసే అమృతయోగేన సంయుతే వారే చ గౌరవే తస్య పుష్యర్క్షే చ శుభావహే. పుష్యమీ నక్షత్రయుక్తము అని కూడా ఒక మాట కనబడుతుంది. పుష్యర్క్షే చ శుభావహే దినస్య మధ్యమం భాగం సంప్రాప్తే చ దివాకరే తాండవం దర్శయిష్యామి తవ తస్యాప్యనుత్తమం అని శివుడు స్వయంగా పతంజలికి చెప్పినవాడు. మీకు నాట్యం చూపిస్తాను అంటూ పూర్ణిమ నాడు పౌషమాసంలో గౌరవే వారే గురువారం నాడు అమృత యోగములో, ఆ యోగం కూడా అమృత యోగం, యోగము కరణము చెప్పినప్పుడు అమృత యోగంలో చూపిస్తాను స్వయంగా చెప్తున్నాడు ఇక్కడ. అని మృగశిర, పుష్యమి, మృగశిర, ఆర్ద్ర ప్రక్క ప్రక్కనే వస్తాయండి. అది పుష్యం అంటాడు, అసలు మృగశిర అంటాడు, మన ఆర్ద్ర అంటున్నామన్నా ఆ సంధు కాలంలో మనం భావించవచ్చు. అందుకే ఆదౌ మాసే మృగాక్షే సురగురు దివసే తస్యమే పూర్ణిమాయా అనడానికి ప్రమాణం ఇందాక చూపించినటువంటి చిదంబర మాహాత్మ్య శ్లోకం మనకు ప్రమాణం. అక్కడ చిత్సభయందు మునివరులకిచ్చిన మాటని అనుసరించి, ఆయన మాట తప్పడు,
అందుకే పతంజలికి చెప్పాడు, నువ్వు వెళ్ళి వ్యాఘ్రపాదుడితో కలిసి తపస్సు చేయు, ఫలానా తిథి నాడు ఫలానా నక్షత్రం నాడు నేను అక్కడ కనబడతాను అని చెప్పాడు, ఫలానా మాసం నాడు నేను అక్కడికి వచ్చి కనబడతాను అని చెప్పాడు. దాని ప్రకారంగానే నాట్యం దర్శింపజేశాడు. అందుకే మునివర తపసా దత్త వాక్పూతయే, ఇచ్చిన మాటని నిజం చేయడం కోసమని వృత్తం కృత్వావసానే, వాళ్ళ తపస్సులు చివరలో అంటే ఇన్నాళ్ళు తపస్సు చేసిన దానికి ఫలంగా ఇద్దరిని అనుగ్రహించాడు. ఫణధర వపుషం, సర్పశరీరుడైన పతంజలిని, వ్యాఘ్రపాదం మహర్ష్యం, వ్యాఘ్రపాదుడైన మహర్షిని ఆహూయాభ్యాం తానే ఆహ్వానించి చెప్పాడు కనుక అదాత్ వాళ్ళకి నృత్య దర్శనాన్ని ఇచ్చి వాళ్ళకి నియత నివసతిం, వాళ్ళు నియమబద్ధంగా ఇక్కడ ఉండేటట్టు అనుమతించాడు. కనుక నేటికి యోగశక్తితో మనం చూడగలిగితే వ్యాఘ్రపాద పతంజలు ఉన్నారండి, దివ్యదేహాలతో ఇక్కడ ఉంటారు. మొట్టమొదటి రప్పించినవాడు ఆయనే, దర్శనమిచ్చినవాడు ఆయనే, వాళ్ళు ఉంచినవాడు ఆయనే. కానీ ఈ శ్లోకం మొత్తం కూడా స్వామి ఏ రోజున వచ్చాడు, ఎవరి కోసం వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎక్కడొచ్చాడు మొత్తం చెప్పేశారు ఒక్క శ్లోకంలో. ఇది స్వామి తనను తాను వ్యక్తపరుచుకున్నటువంటి రోజు. యస్మిన్ నృత్యత్యనాదవ్, ఎలా నాట్యం చేశాడు వచ్చినప్పుడు. ఇది కూడా చిదంబర మహాత్యం చదివితే ఈ శ్లోకం మరింత అర్థమవుతుంది. అంటే ఈ మహానుభావుడు అవన్నీ కలిపి ఇందులో పెడుతున్నాడు. యస్మిన్ నృత్యత్యనాదౌ నికటతటగతౌ భానుకంపాక్ష బాణౌ శబ్దధ్వాని మృదంగధ్వని విరపి మహాంబోధి ఘోషం జయంతౌ యస్యోంకార ప్రభాయాం ధ్వని మను సహిత రశ్మయశ్చైకవింశా విద్యంతే తం సభేశం నతసురనికరం కుంచితాంఘ్రిం భజేహం. నాట్యం జరిగిన శోభ ఎలా ఉన్నదంటే, ఆయన ఇంకా వస్తాడు అనగా వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారండి. ఎవరు? వ్యాఘ్రపాదులు, పతంజలి. వీళ్ళు మహర్షులు కదా, మహర్షులు లోకక్షేమం ఎక్కువ. అందరిని పిలుచుకొచ్చారట. శివుడు నాట్యం చూపిస్తాడు, మీరు రెండుని అందరిని పిలిచారు. అందరిని పిలిచి అందరూ వస్తారా? చాలామంది మహర్షులు వచ్చారు, అందరూ కూర్చున్నారు. ఇక్కడ పుణ్య విశేషం చేతన్న జంతుజాలములు కొన్ని వచ్చేటి వీళ్ళిద్దరు పిలవడంతో తిల్లవనంలో. వీళ్ళందరూ అక్కడ ఉంటే ఎక్కడ నాట్యం చేస్తాడు? చోటు చెప్పాడు. ఆ చోటులు ఇప్పుడు కట్టడాలు ఏం లేవు, అప్పుడు చోటు ఉంది. ముందు క్షేత్రమే ఉంటుందండి, తర్వాత ఆలయం వస్తుంది, తెలుసుకోండి. ఇక్కడ క్షేత్రం అంటే ఈశ్వర శక్తి స్థానం, అది క్షేత్రం అంటే. శక్తి స్థానం అంతే, నేల కాదు. శక్తి స్థానాన్ని క్షేత్రం అనాలి. అక్కడ పువ్వులు పడ్డాయి ముందు ఆకాశం నుంచి. ముందు ఆకాశం నుంచి పువ్వులు పడుతుంటే అర్థం వేదిక అది అని చూపిస్తున్నాయి. ఒక రమ్యమైన కాంతి ప్రసరింపబడుతున్నది ఆ చోటు యందు, దానిపై పుష్పవాన కురుస్తున్నది. అప్పుడు ఇద్దరు వచ్చారు అక్కడ, భానుకంపుడు, బాణుడు అనబడే ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు సామాన్యులు కాదు, ఒకడికి 1000 తలలున్నాయి భానుకంపుడికి. వీళ్ళు ప్రమదగణాల్లో కొన్ని గణములకి అధిపతులు. ఒకడు భానుకంపుడు. ఈ భానుకంపుడికి 1000 తలలు ఉంటాయండి. 1000 తలలతో అతను, 1000 చేతులతో బాణుడు. ఈ బాణుడు బాణాసురుడు ఒకడైనా అని మనకు అనిపించవచ్చు, కావచ్చు కూడా. బాణాసురుడికి కూడా 1000 చేతులే. మనకి భాగవతంలో కూడా కథ వస్తుంది. కానీ బాణాసురుడు భక్తికి సంతోషించి తన గణముల్లో ఒకడిగా శివుడు నియమించాడు అని మనకి పురాణాల్లో చెప్పబడుతుంది కనుక అనంతర కాలంలో ఆయన గణాధ్యక్షుడిగా మారాడు. అప్పుడు ఆయనకి ఎన్ని చేతులు? 1000 చేతులు. అంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడు వాయించవచ్చు, ఎన్ని 1000 తల్లు ఎన్ని ఓదొచ్చు, ఏదో ఉంది ఇందులో. వాళ్ళిద్దరూ కూడాను పెద్ద ధ్వనులు చేశారు. అది శంఖధ్వానై మృదంగధ్వనిభిరపి, శంఖనాదములు, మృదంగనాదములు. శంఖనాదం దేంతో చేస్తారు? నోటితో. మృదంగం హస్తాలతో. కనుక వీడు 1000 చేతులు అని 1000 ముఖాలు. బాగుంది. వీటితో అలా ధ్వని చేస్తుంటే మహాంబోధి ఘోషం జయంతో, సముద్రం పర్వకాలంలో పొంగుతూ ఉంటే ఎంత చప్పుడు వస్తుందో దాన్ని మించిపోయిన చప్పుడు అక్కడ వస్తుంది. అలాంటి చప్పుడు వస్తూ ఉంటే వచ్చి నాట్యం చేశారు. అంత ఎలాగూ అంటే ఓంకార ప్రభాయాం, శివుడి చుట్టూ ఒక ఔటర్ సర్కిల్ మనకు కనబడుతుంటుంది. మీరు చూశారో లేదో, వృత్తం. ఆ వృత్తం ఏంటో తెలుసా? ఓంకారం. ఓంకారం, ఓం అనబడేదే వృత్తం. ఓంకార మధ్యంలో ఎవడున్నాడో వాడు ఈశ్వరుడు. అంటే ఓంకార హృదయం ఆయన. అందుకే దాని మధ్యలో ఉన్నాడంటే ఓంకార స్వరూపుడయ్యా ఆయన అన్నాడు ఇక్కడ. ప్రణవానికి హృదయం. ఓం నమ ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయ్య నమ. కాబట్టి దక్షిణామూర్తి ఈయన ఒకడైనా 100కు 100 పాళ్ళు. నిన్న నిజం దక్షిణామూర్తం, దక్షిణామూర్తి. అమూర్తి రహస్యంలో కనబడతాడు, మూర్తి మధ్యలో కనబడుతున్నాడు. అవునా లేదా? కనుక 2 దక్షిణామూర్తి. దక్షిణామూర్తి అంటే మనం మర్రి చెట్టు కింద కూర్చుని ఉన్న దక్షిణామూర్తిని మనం ధ్యానిస్తాం. మధ్య చెట్టు కింద కూర్చున్న దక్షిణామూర్తిని మనం ధ్యానిస్తే సూత సంహిత మర్రి చెట్టు కింద నృత్యం చేస్తున్న దక్షిణామూర్తిని వర్ణించింది.
అంటే రెండూ ఒకటే. అందుకే మనం ఎప్పుడు చెప్పుకునే మాట ఒక్కసారి అనుకుందాం, కూర్చుంటే దక్షిణామూర్తి, లేస్తే నటరాజు. అంతేకాదు, దక్షిణామూర్తి మంత్ర రాశిలో 16 దక్షిణామూర్తి రూపాలు ఉన్నాయి. 16 షోడశ దక్షిణామూర్తి రూపా. అందులో ఒకటి చిదంబర దక్షిణామూర్తి. కనుక నటరాజు స్వామికి పేరు చిదంబర దక్షిణామూర్తి. దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే ఏమిస్తాడండి? మా ఆదిశంకరుని అడగని చెప్తాడు. తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. దక్షిణామూర్తి గురువు, గురువు ఏమి ఇవ్వాలో అదే ఇస్తాడు. గురువు మరి ఆడవనివ్వడు. అంటే మరి జనన మరణ పరంపరలో పడనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, బ్రహ్మజ్ఞానం. ఆ జ్ఞానం ఇచ్చేవాడే దక్షిణామూర్తి. గురుమూర్తి అయినా ఇది తెలుసుకోండి. అందుకు గురువారం రావడం కూడా అదే ప్రత్యేకత. ఒక పుష్యమీ నక్షత్రం, పుష్యమీ నక్షత్రమే గురు సంబంధమైన నక్షత్రం అండి. పుష్యర్క్షే అన్నాడు ఇక్కడ. మాసం కూడా పుష్యమాసం. అంటే ఆర్ద్ర నాడు వచ్చాడు, మృగశిర నాడు వచ్చారంటే పుష్యమీ మాసమే పుష్యమీ నక్షత్ర ప్రధాన పూర్ణిమతో కూడింది కదా. అందుకే అది కూడా వర్తిస్తుంది. ఆ పూర్ణిమ ముఖ్యమే, ఆర్ద్ర ముఖ్యమే, మృగశిర ముఖ్యమే అయిపోయింది ఇక్కడ. అందుకే ఆ ఉత్సవాలు అంత వైభవంగా జరుగుతాయి మనకి. కనుక పుష్యమీ నక్షత్రం అంటే గురు సంబంధమైనది. అది పుష్యమి నాడు ఆదివారం వస్తే పుష్యార్క యోగం మనం చేస్తాం. గురువారం కూడా అంతే ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే పుష్యమి నక్షత్రం గురుదేవత కలిగినది. బృహస్పతి దేవతగా ఉన్నటువంటి గొప్ప నక్షత్రం పుష్యమి. అందుకే అటు గురుస్వరూపమే, వారము గురువే, ఆయన గురువే. కనుక ఆయన ఎవరు? సాక్షాత్ దక్షిణామూర్తి. అమూర్తమటు మూర్తి మధ్యలో. ఇది ఇప్పుడు గుర్తుపెట్టుకుంటే చాలు. మూర్తామూర్తములు పక్కనే కనబడుతున్నాయి. అది దక్షిణామూర్తి స్వరూపం. కనుక ఈ క్షేత్రం దక్షిణామూర్తి క్షేత్రం, జ్ఞానక్షేత్రం, తత్వక్షేత్రం, మోక్షక్షేత్రం. ఒకటే మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఆయన చిదంబర దక్షిణామూర్తి అని చెప్పబడుతున్న స్వామి, నృత్యం చేస్తున్న మూర్తి. నిన్న చెప్పుకున్నాం, కళ్ళు మూసుకున్నాడు, కళ్ళు తెరిచాడు. కళ్ళు మూస్తే తపోమూర్తి, కళ్ళు తెరిస్తే నాట్యమూర్తి అని చెప్పుకున్నాడు. అంతర్ముఖుడే ఆనందిస్తున్నాడు అని కళ్ళు తెరిస్తే ఏది అంతర్ముఖమైన ఆనందం అనుభవిస్తున్నాడో దాన్ని వ్యక్తపరిచాడు. కనుక తన ఆనందాన్ని వ్యక్తపరిస్తే తాండవం అవుతుంది. ఇది ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్లిస్ ఈజ్ తాండవా. గుర్తుపెట్టుకుంటే చాలు. ఆయన అపారమైన ఆనందాన్ని వ్యక్తపరిస్తే నాట్యం. ఆనందం ఎవడో వ్యక్తపరచగలడా? ఆయనే చేయగలడు. అదే నాట్యం అంతే. కనుక స్వామి అంటే పరమానంద తాండవమూర్తి. ఇది గుర్తుపెట్టుకోండి. కానీ ఆనంద తాండవం చేసే చోటు ఇది ఇక్కడ. అందుకని ఉగ్ర భీకర తాండవాలు ఏమి ఉండకూడదు. ఇప్పుడు ఆనంద తాండవమూర్తి, పరమానంద తాండవమూర్తి. ఆ స్వరూపాన్ని ఇంత చక్కగా చెప్తూ ఆవిర్భవించిన తీరు ఎలా ఉన్నది? ఓంకారం ప్రాకారం. ప్రాకారం అంటే చుట్టూ ఉన్న వృత్తాకారంగా ఉన్నది. దానిపై జ్వాలలు ఉంటాయి. ఈ జ్వాలలు మీరు కొన్న నటరాజ విగ్రహాల్లో ఒక్కొక్కలా ఉంటూ బయట. ఇక్కడిదే మనకు ప్రమాణం కనుక ధ్వని మను సహిత రశ్మయశ్చ ఏకవింశా విద్యంతే. ఏకవింశా రశ్మయ, రశ్ములు, కాంతులు జ్వాలల్లా ఉంటాయండి. ఓంకారం చుట్టూ కూడా వృత్తం చుట్టూ కూడా జ్వాలలు ఉంటాయి. ఈ జ్వాలలు 21 ఏకవింశతి సంఖ్యతో ప్రకాశిస్తుంటాయి. ఏమిటి ఏకవింశతి అంటే? ధ్వని మను సహిత అన్నాడు. ధ్వని మనువులు అంటే మంత్రాలు అనేక రకంగా ఉంటాయి. ఫట్, దీనికి అర్థం ఏంటి? హుంఫట్, ఇవి ధ్వనులు. ధ్వని మంత్రం అంటారు. మళ్ళీ బీజాక్షరాలు వేరు. శ్రీం హ్రీం ఇత్యాది బీజాక్షరాలు వేరు. ధ్వని శబ్దములు భం భం భం. ఏమిటివి? ధ్వనులు అంటే ప్రణవం. ధ్వనులు అక్షరాలు ఇవన్నీ విస్తరిస్తుంది కదా. కానీ అవి మొత్తం ప్రణవం ఉంటూ వాటి ధ్వనులు ఉన్నాయి. ఇప్పటికీ స్వామి ఆరాధనలో ఆ ధ్వని మంత్రములు అక్కడ పూజింపబడుతుంటాయి. అంటే ధ్వని మంత్రములు న్యాసం చేయబడి ఉంటాయి అక్కడ. దీనివల్ల నటరాజ విగ్రహం ఏంటో తెలుసుకోండి. ఇక్కడ అవన్నీ ధ్వని మంత్రములు ఉంటాయి. ప్రణవం వృత్తాకారముగా ఉన్నది. ప్రణవ మధ్యంలో ఉన్నాడంటే అర్థం ఓంకార లక్ష్యం ఆయన. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ప్రణవం ఎవరిని చెప్తుందో వాడిని పరమేశ్వరుడు అంటారు. ప్రణవం ఎవరిని చెప్తుందో వాడిని పరమేశ్వరుడు అంటారు. తస్య వాచక ప్రణవ అంటున్నాం. యో వేదా స్వరప్రోక్త వేదాంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతిలీనస్య యప్పరస్స మహేశ్వర. ప్రకృతి కూడా ఎవడి యందు లీనమవుతుందో, ఎవడు దేనిలోనూ లీనం కాడో వాడు పరమాత్మ. వాడి గురించే వేదంలో ఆదిలో చెప్తారు, అంతములో చెప్తారు. ఓంకారం లేనిది వేదం చెప్పరు కదా. చిట్ట చివరికి మళ్ళీ ఓంకారంతోనే పూర్తి చేస్తారు. అందుకే ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. అది వేదం యొక్క ఆదియందు అంతమునందు ప్రతిపాదింపబడుతున్నదే ప్రణవం. అంటే దేని నుండి వచ్చిందో మరి దానిలోకి వెళుతుంది. అందుకే ముందున్నదేదో చివరికి ఇవన్నీ లీనమయ్యేది అదే. అది తస్య ప్రకృతి లీనస్య అనే మాటకు కూడా అర్థం. అందులోనే లీనమవుతున్నాయి. కానీ ఆది అంతములు ఎందేది ఉందో అది ప్రణవం. ఆ ప్రణవం ఎవరిని చెప్తుందో ఆయన
స్వామి. అందుకే ఈశ్వర ప్రధానం చేయమని పతంజలి యోగ సూత్రాల్లో చెప్తూ తస్య వాచక ప్రణవ అన్నాడు. ఇక్కడ వాచక అంటే పరమాత్మని తెలియజేసే శబ్దము ఓంకారం, తెలియజేయబడేవాడు ఆయన. కానీ వాచ్య శివ, వాచక ప్రణవ. ప్రణవ వాచ్యుడు అంటే ఓంకారం ఎవరిని పరమార్థంగా చెప్తుందో అది పరబ్రహ్మము, అది సదాశివుడు. ఓంకారం వాచకమైంది. కానీ ఆయన ఐదింట్లో ఎవడు? ఇందాక చెప్పిన ఐదింట్లో బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివులు 5 తానైనవాడు. 5 సృష్టి యొక్క కృత్యములు. తాను పైన ఉన్నాడు అంటే సాక్షాత్ పరమాత్మ. ఆ పరమాత్మ స్వరూపుడు గనకనే ఆయన ప్రణవ మధ్యంలో ప్రకాశిస్తున్నాడు. ప్రణవం చుట్టూ 21 ధ్వని మంత్రములు ఉంటాయి. ఇక్కడ ఒక్కసారి స్వామి వచ్చిన వైనాన్ని వర్ణించాడు కదా. చిదంబర మహాత్మ్యంలో అయితే కనిపిస్తుంది మీకు మొత్తం. ఎలా కనిపిస్తుందో చూడ్డానికి సిద్ధంగా ఉంటే ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. స్వామి యొక్క రూపం ఎలా గోచరిస్తుందో పరిశీలించవచ్చు. ఆ గోచరించిన స్వరూపం అత్యద్భుతమై కనబడుతున్నది. అది స్వామి చుట్టూ ముందు భానుకంపుడు ఎలా ఉన్నాడు, ఆడ తర్వాత వచ్చినటువంటి భానుడు ఎలా ఉన్నాడు, ఇవన్నీ వర్ణిస్తున్నారండి ఇక్కడ. ఆ వర్ణన రూపం ఎంత అద్భుతంగా కనబడుతుందంటే, విశేషించి భానుకంపుడు 1000 తలలతో ఉన్నాడు. 1000 తలల భానుకంపుడు కూడా శంఖములు పట్టుకుని ఊతున్నాడు. దాని నుంచి 1000 తలలతోని ఎంత చప్పుడు వచ్చి ఉంటుందండి పరిశీలిస్తే. అంత చప్పుడు వచ్చేటప్పుడు శంఖంతో ఆ నూత్తూ ఉన్నాడు. ఆ పక్కన వెంటనే ఈయనొచ్చి 1000 చేతులతో మృదంగం మోగిస్తున్నాడు. సముద్రంలాగా మొత్తం వచ్చింది శబ్దములు. కనుక భానుకంపో గణేశ్వర అన్నారు. అంటే గణపతి, గణములకు పతి అయినటువంటి వాడు. ఈ గణపతి వేరు, ఆ గణపతి వేరు. గణముల్లో కొన్ని గణములకు పతి అయినటువంటి భానుకంపుడు ఆ విధంగా నాదం చేశాడు. వెంటనే ప్రక్కన ఈయన నాదం చేశాడు. ఈ చప్పుడు మొత్తం అక్కడ వ్యాపించిపోయింది. ఇక్కడ దానితో జనులు భయపడ్డారు. ఒక్కసారి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ చప్పుడుకి భయపడ్డారండి. భయపడి చూస్తున్నారు. అప్పుడు స్వామివారందరికీ అభయం ఇచ్చాట. ఏం భయపడకండి, ఇక్కడ నేను వచ్చాను అన్నాడు. అది అభయం అలాగే కనబడుతుందని. భయపడకండి అంటే శబ్దాలు వినగానే వాళ్ళకి అంత భయం కలిగింది. భయాన్ని పోగొడుతూ స్వామి కనబడ్డాడు అని వర్ణించారు ఇక్కడ. ఇలా మనం పరిశీలిస్తే స్వామి యొక్క స్వరూపంలో ధ్వనులు ఎలా వచ్చేయి అనేది మనం గమనించితే ఎన్ని మర్మములు చెప్తాడో ఈ శ్లోకాల్లో. ఈ శ్లోకాలు మనం చూస్తూ వెళుతూ ఉంటే అక్కడ స్వామి యొక్క నాట్య వైభవంలో సర్వ విద్యలు డమరకం నుంచి పలికాయి కదా. ఆ వచ్చిన విద్యలన్నీ కూడాను మూలం డమరకం. దానికంటే ముందున్నది ప్రణవం. ఆ ప్రణవం యొక్క స్వరూపమే ఇక్కడ కనబడుతున్నది అని చెప్తూ, నృత్తేశం బాణదైత్య ప్రముఖ గణవరో దండ దుర్బృందవర్య క్రూరోద్వేగాహతోజ్జద్ఘట ధిమి ధిమిత శబ్దభావానుకల్పం తానా తానా తనేతి కృణిత దశ సతీ తంత్రివీణానుగానోన్మోదోద్గ్రీఘా విభూషా వలయమభయదం కుంచితాంఘ్రిం భజేహం. ఇక్కడ జాగ్రత్తగా పెట్టి శ్లోకంలోని శబ్దాలు వినబడ్డాయి. ధ్వనిభి, ధ్వనులు ఎలా ఉన్నాయో చూడండి. నృత్తేశం బాణదైత్య ప్రముఖ గణవరో దండ దోర్భృందవర్య క్రూరోద్వేగాహతోజ్జద్ఘట ధిమి ధిమి తక్, ధిమి ధిమి తక్. ఇవే శబ్దధ్వనులు. ఆ ధ్వనులు వచ్చాయి. అందులో వాళ్ళు వాయిస్తున్న 1000 చేతులతో శివుడు వస్తున్న ఆనందంతో పరవశంతో ఊగిపోతూ కొట్టారండి. ఎలాంటి చప్పుడు వస్తుంది ఇక్కడ? అంత చప్పుడు వస్తుంది. అందుకే క్రూరోద్వేగాహతోజ్జద్ఘట ధిమి ధిమి తక్ శబ్దభావానుకల్పం. అక్కడ కొందరు వీణలు వాయిస్తున్నారు. ఆ వీణలు ఎన్నో తెలుసా? క్వణిత దశ సతీ తంత్రివీణానుగానో. దశసతి అంటే 1000 తీగల వీణలు. 1000 తీగల వీణలు మీటుతూ ఉంటే తానా తానా తనేటి, తానా 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 ఇత్యాది. తానం అంటాం కదా, విస్తారం, నాదం యొక్క విస్తారం. తానా తానా తనేతి క్వణిత దశసతీ తంత్రి వీణానుగానోన్మోదోద్గ్రీవాగి భూష. అలాంటి చప్పుడు వింటూ ఆనందంగా అక్కడ ప్రత్యక్షమైన నృత్యం చేసిన కుంచితాంగరికి నమస్కారము అన్నారు. ఎంత అద్భుత స్వరూపం చెప్పారు. ఇంకా అయిందా? ఇంకా చాలా ధ్వనులు ఉన్నాయి. ఇంతవరకు మృదంగం చెప్పారు కదా. ఇంకా బొమ్మని శంఖం ఊదాడు. ఎన్ని ముఖాలతో? అమ్మో, 1000 ముఖాలతో శంఖం ఊతే ఎలా ఉంటుందండి? అందులో అంత సత్తు ఉన్నవాడు శంఖం ఊదగలడు, సత్తువు లేనివాడు కొద్ది పిప్పి అంటాడు. బలం ఉండాలి. అందులో బాహుబలం బాగా ఉన్నవాడే. అది పట్టుకుని 1000 ముఖాలతో ఊదాడు. 1000 ముఖాలు 1000 శంఖాలు ఊతే ఎలా ఉందంటే, సాహస్ర క్రూర వక్త్ర ప్రభవ గురు మరుత్పూర హుం హుం భవం భం జంఝీకృచ్ఛంక శృంగ ప్రముఖవర మహావాజ్య భృద్భానుగోపం. సాహస్ర క్రూర వక్త్ర
ప్రభవ గురు మరుత్పూర 1000 ముఖాల నుంచి వస్తున్న పెద్ద గాలితో ఊదుతుంటే గురు మరుత్పూర పెద్దదైనటువంటి గాలితో ఊతుస్తుంటే హుం హుం భవం భం ఝంఝీకృచ్ఛంక శృంగ ప్రముఖ వరమహావాద్య భృద్భానుగోపం. ఆ వచ్చినవి హుం హుం భం 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 అని వస్తూ ఉంటే అక్కడున్న కొంతమంది ప్రమదులు కొమ్ముపూర్రాలు తీసుకుదట. ఆ శబ్దములు ఝంఝీకృత్ ఝంఝీకృత్ అంటే ఒక ఝంఝామరుత్తు వీస్తున్నట్టుగా శృంగనాదములు వచ్చాయి. ఇలాగ మృదంగనాదాలు, శంఖనాదాలు, శృంగనాదాలు మోగుతుంటే హాహాకారాలు చేసేట్టు వీళ్ళు దేవతలు. హా 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 అన్నారు. ఇక్కడ హాహాకారాలు ఎప్పుడు చేస్తారో భయం వేస్తే. కానీ దృష్ట్వా హాహా హాహేతి శబ్దం, హాహా హహేతి శబ్దం, ఇలా వీళ్ళు ఆహా హహేతి శబ్దం చేస్తూ ఉంటే భ్రమిత సురగణ భయపడు ఆహాకారాలు చేస్తూ ఉంటే భయపడకంటి అంటే అభయమిస్తూ ప్రత్యక్షమైన నటరాజస్వామికి నమస్కారం అన్నారు. ఈ 2 శ్లోకాలు ఆయన 151 శ్లోకాల్లో చెప్పాడు. అంటే వీళ్ళు ఎన్ని శ్లోకాలు చెప్పి లెక్క కట్టుకుంటున్నాడు. అక్కడిది ఇక్కడ గుర్తు తెచ్చుకున్నాను. ఎందుకంటే అక్కడ భానుగోపుడు ఇక్కడ వచ్చాడు కనుక, అక్కడ బాణుడు ఇక్కడ వచ్చాడు కనుక ఆ భానుగోపుడు ఆ బాణుడు ఎలా చేశారనేది అని అక్కడ వర్ణించాడు. వాళ్ళు చేశారనేది ఇక్కడ చెప్పాడు. ఇప్పుడే మనం కూడా తెచ్చేసుకుంటే సమయం కలిసి వస్తుంది కనుక భానుగోపుడు బాణుడు వారు ఉభయులు శంఖనాదములు చేస్తుంటే మిగిలిన ప్రమదులు కూడా కలుస్తూ ఉంటే నృత్తేశం బాణదైత్య ప్రముఖ గణవరోద్దండ దుర్బృంద వర్య క్రూరోద్వేగాహతోద్యద్భట ధిమిధిమిత శబ్దభావానుకల్పం తానా తానా తనేతి క్వణిత దశ సతీతంత్ర వీణానుగానోన్మోదోద్గ్రీవాఘి అభయదం కుంచితాంఘ్రిం భజేహం. భూషాహి వలయం అంటే అహిభూషావలయం అంటే సర్పములు అలంకారముగా చుట్టుకున్నటువంటి వాడై నాట్యం చేస్తున్న స్వామి. సాహస్ర క్రూర వక్త్ర భానుగోపుడు కంఠం సామాన్యమైన భీకరం ధ్వని చేయగలిగిన కంఠంతో సాహస్ర క్రూర వక్త్ర ప్రభవ గురు మరుత్పూర హుం హుం భవం భం ఝంఝీకృచ్ఛంక శృంగ ప్రముఖ వరమహావాద్య భృద్భానుగోపం దృష్ట్వా హాహా హహేతి భ్రమిత సురగణాభీతి సందాయి పార్షద్ వ్యాప్తే రంగేయ ఈశో నటతి తమనఘం కుంచితాంఘ్రిం భజేహం. నటతి తమనఘం కుంచితాంఘ్రిం భజేహం. ఇప్పుడు చెప్పండి, శ్లోకాల్లో సౌండ్స్ లేవా? శ్లోకంతో సంగీతం వినిపించవచ్చు, శంఖధ్వనులు చేయొచ్చని చూపించిన ఉమాపతి శివాచార్యులకు నమస్కారం చేసుకుందాం. చూపించాడు, వినిపించాడండి అక్కడ. అటువంటి కవితా సిద్ధుడు ఆయన. అటువంటి స్వామివారికి మనం నమస్కారం చేసుకుంటూ ఈ శ్లోకంలో దాన్ని అంతటిని చూపించారు. మొత్తానికి ఓంకారం అక్కడ ప్రభగా ఉన్నది. ధ్వని మనువులు అంటే ధ్వని సంబంధమైన మంత్రములు 21 ఏకవింశతి రశ్ములుగా ప్రకాశిస్తున్నాయి. అటువంటి స్వరూపానికి మనం నమస్కారం చేసుకుంటూ ఆ స్వరూపంలో విశేషించి మరొక్కసారి చిదంబర మహాత్మ్యం దీన్ని ఎలా వర్ణిస్తుందో ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఈ ఘట్టం నుంచి వెనక్కి రావాలనిపించట్లేదు కనుక అవే శ్లోకాలు చెప్తే మళ్ళీ రిపీట్ చేశాను అంటారు కనుక చిదంబర మహాత్మ్యంలోకి వెళితే సహస్రమూర్ధ ప్రఖ్యాతో భానుకంపో గణేశ్వర. దీన్ని బట్టి ఉమాపతి శివాచార్యులు ఊహించి రాయలేదు, శాస్త్రంలో ఉన్నదాన్ని దర్శించి అనుభవించి విశ్వసించి రచించాడు. ముందు విశ్వసించి దర్శించి అనుభవించి రాశాడు. ఇది తెలుసుకుంటారు. అదే సహస్రమూర్ధ ప్రఖ్యాతో భానుకంపో గణేశ్వర సహస్రశృంగో విశద శైలరాజ ఇవాపర శంఖాన్ నివేశ్య వక్త్రేషు చంద్రమండల సన్నిభాన్. ఒక్కొక్క శంఖం ఎలా ఉందంటే ఒక చంద్రమండలంలో ఉందిట. మరి ఆయన శంఖం ఎలా ఉంటుందండి? అంత నోటికి అంతేసి చూస్తుంటే 1000 చంద్రబింబాలు ఉన్నట్టున్నది ఇక్కడ. అందుకే నివేశ్య వక్త్రేషు చంద్రమండల సన్నిభాన్ జగదండం స్వనేనాస మహతాదళయన్నివ. బ్రహ్మాండాల శంఖనాదానికి చీలిపోతున్నాయా అన్నట్లు నాదం చేసేట. తారాం ఓంకారముఖరం తత్ర దద్భం మహాద్భుతం. ప్రణవం మోగుతుంటే శంఖం మోగుతుంటే ప్రణవం వినబడుతుందండి. అని ఓంకార రూపమైన ధ్వనినిస్తున్న శంఖంలో మ్రోగించాడు. అంతేకాదు ఇంకా బాణుడు సామాన్యుడు కాడు. వీళ్ళు ఊరికను దబదబా మోగించేవాడు కాదు. సంగీత శాస్త్రంలో నిష్ణాతుడు ఒక్కొక్కరు కూడా. ఎందుకంటే సంగీత శాస్త్రం, నృత్య శాస్త్రం, సర్వశాస్త్రాలు నటరాజు శిష్యులు వీళ్ళు. మరి అలాగే ఉంటాయి. అది ఈశప్రసాద లాభేన వేదే గాంధర్వ సంజ్ఞితే సుశిక్షితస్య. అంటే శివప్రసాదం వల్ల గాంధర్వ వేదమునందు బాగా శిక్షితులైనటువంటి బాణుడు మేరుశృంగ సమాకృతే. ఎంతున్నా అంటే మేరు పర్వతం అంతున్నాడు ఆయన.
ఆ ఉన్నవాడే విలసత్ కమలాకారై పాణిభి కటకోజ్వలై ఆహతస్య మృదంగస్య విపులస్య ధ్వనిర్మహాన్ అధశ్చకార సహస ఘోషం ధీరం పయోనిధి. సముద్రపు ఘోషలాగా చేశారు అని చిదంబర మహాత్యం వర్ణిస్తే అదే తీసుకుని మహాంబోధి ఘోషం జయంతౌ అన్నారు ఉమాపతి శివాచార్యులు వారు. అంటే శాస్త్రం ఎంత చక్కగా దించాడో శ్లోకాల్లో చూడండి. ఇక్కడ ఇలాగా భానుకంప బాణుల యొక్క ధ్వనుల మధ్య నృత్యం చేస్తున్న నటరాజు పాదపద్మాల్ని మనం భజిస్తున్నాం. పూర్వం శివజనిమపరం పూజయన్యత్ ప్రసాదాత్ లబ్ధ్వా వ్యాఘ్రాంఘ్రిభావం తనయమపి శివానుగ్రహాద్ దుగ్ధ సింధుం ఆనీయాస్మై ప్రదత్వా సదసి చ పరమద్రష్టవాన్యస్య నృత్తం తం దేవం చిత్సభేశం నిగమనుతగుణం కుంచితాంఘ్రిం భజేహం. ఇందులో చెప్తున్నది చిదంబర మాహాత్మ్యం అంతా ఈ శ్లోకాల్లో ప్రస్తావించబడుతున్నది. మధ్యందినుడనే మహర్షి యొక్క పుత్రుడు మాధ్యందినుడు. అందుకే మాధ్యందినిర్ యహ శివజనిమపరం అనే మాటకి శుభంకరమైన జన్మ కలిగినటువంటి వాడు, ఈశ్వరుని అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు. అలాంటి మాధ్యందిని అయిన మహర్షి, అతని పేరు మాధ్యందినుడు. మధ్యందిన పుత్రుడు కూడా మాధ్యందినుడు. కానీ పూజార్థమే స్వామి అనుగ్రహం వల్ల పులిపాదములు ఆయనకు వచ్చే వ్యాఘ్రాంగ్రి భావం. అది యత్ ప్రసాదాత్ లబ్ధ్వా వ్యాఘ్రాంగ్రి భావం. ఏ ఈశ్వరుడి దయ వల్ల పూజా సమయంలో ఆయన పులిపాదాలు పొందాడో అన్నారు. అంటే మొత్తం కథ అంతా చెప్పేశాడు. ఇక్కడ వ్యాఘ్రపాదుల కథ ఇదివరకు విన్నది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఇదివరకు విన్నారంటే అందరూ విన్నారా? క్లుప్తంగా స్మరించుకుంటే మాధ్యందినుడు అనబడే మధ్యందిన మహర్షి యొక్క పుత్రుడు తండ్రి దగ్గర వేద విద్య పంచాక్షరి విద్య ఉపదేశం పొంది తెల్లవనాను గురించి తపస్సు చేసుకుంటున్నాడు. ఈ తపస్సు వల్ల ఏదో కావాలనుకోలేదు, తపస్సు చేయడమే ఆనందం అనుకున్నాడు. అది గొప్ప విషయం. మనం పూజలు చేసి ఇంకా ఏమి రాలేదండి మానేమంటారా అని అడుగుతాం. అరే పూజే ఆనందం అని ఎంతమంది చేస్తారండి? ఈ కథలో అంత భక్తుడు ఆయన. స్వామికి పూజ చేయడం కోసం పొద్దున్నే తెల్లవనంలోకి వెళ్ళి అక్కడ పుష్పాలు దళాలు కోసి తెచ్చేవాడు. అయితే కీకారణ్యం సూర్యుడు ఉదయించిన తర్వాత కొంతసేపటికి వెళ్ళేటప్పటికల్లా బాగా విచ్చుకుంటున్నాయి, తుమ్మెదలు వాలుతున్నాయి. అలా వాలిన తుమ్మెదలతో ఉన్నటువంటివి స్వామికి ఇవ్వడం ఏంటి? అవి కూడా వాలకుండా తాజాగా ఇవ్వాలి. ఎవరికి ఉంటుందండి నిష్ఠ? ఏదో బజార్లో అమ్ముతున్న 4 కొనేసి తెచ్చి పడేద్దాం అనుకునే వాళ్ళకి ఇది ఎక్కడ తెలుస్తుంది? ఆ ఏరు తెచ్చేవాడు అంత శ్రద్ధగా తెచ్చి పెట్టుకునేవాడు. కానీ మనస్సులో మాత్రం బాధ ఉండేది. ఎలాగో పొద్దున్నే వెళ్ళేటప్పటికల్లా అప్పుడు మంచు ఇంకా పోయేది కాదు, అరణ్యం. కొన్ని చెట్లెక్కి కోద్దామంటే జారిపోతున్నాడు. ఇలాగ చేస్తుంటే శివుడు కనబడ్డాడు ఒకసారి. గొప్ప పూజలు చేస్తే నీకేం కావాలి? ఏం కావాలంటే ఏమడుగుతామండి? మన దగ్గర చాలా లిస్ట్ ఉంటుంది. మోక్షం అడిగి వచ్చు కదా, అది అడగలేదు చూడండి. అంటే ఉత్తమ భక్తుడు మోక్షం కూడా అడగడు. నా మోక్ష శాకాంక్ష అన్నారుగా కులశేఖరాల వారు. అందుకే ఈ భక్తి అర్థమవ్వడమే కష్టమండి. ఎందుకంటే ఏదో కోరి చేసే భక్తులు మనకు అలవాటైపోయాయి కదా, ఇది ఎక్కడ అర్థమవుతుంది? పైగా ఈ స్తోత్రం చదివితే ఈ ఫలితం, ఈ పూజ చేస్తే ఈ ఫలితం అంటే తెగ కష్టపడతాం. బిల్వదళాలు వేస్తే ఫలితం అంటే ఇంకో ఊర్లో బిల్వ చెట్లు మిగులుతాయండి. కానీ ఇతడు చేస్తున్నది ఏమిటి? ఏమడిగాడు? నీ పూజకు నేను వెళ్ళేటప్పటికీ అవి ఇచ్చుకుపోతున్నాయి, 9 వచ్చేస్తున్నాయి, తెల్లవారుజామున వెళ్ళాలంటే నాకు కనబడదు. ఏది ముందు కనబడదు. ఎక్కి వెళ్తామంటే కాళ్ళు చేతులు జారిపోతున్నాయి. అయితే రాత్రి కూడా చూడగలిగే కళ్ళు పులుకుంటాయి. రాత్రి కూడాను పాకి వెళ్ళగలిగేటువంటి పాదాలు పులుకుంటాయి. కనుక నా పులి పాదాలు ఇచ్చేసేయి, పులి కళ్ళు ఇచ్చేయన్నాడు. మొత్తం పుల్లగా తేరాడు ఆయన ఇక్కడ. అంటే తను ఆకారం వికృతమైన సిద్ధపడ్డాడు, కానీ శివపూజ బాగా జరగాలనుకున్నాడండి. ఈ భక్తి అర్థమవ్వడమే కష్టం. ఇంకా దీనిలో అంతరార్థం గమనించుకోండి ఎంత భక్తో. అందుకు అలా అనగానే శివుడు సంతోషించి ఇచ్చేశాడు. ఇస్తే ఏం చేశాడు? హాయిగా పూజ చేసుకున్నాడు అంతే. దీనివల్ల ఏదో అనుకోలే, ఆ శివుడిని పూజ చేయడమే భాగ్యం అనుకుంటూ బ్రతికేశాడు ఇక్కడ. అలాగ అతన్ని అనుగ్రహించాడు. అంతే కదా. ఆ తర్వాత ఆయనకి ఇక్కడ వశిష్ఠుని యొక్క పరంపరకు సంబంధించిన పెళ్లి చేసుకున్నాడు. ఆయన చేసుకుని ఇక్కడే కాపురం పెట్టాడు. అప్పుడు వాడికి పుత్రుడు పుట్టాడు. తనయమపి శివానుగ్రహాత్. ఆ తనయుడు ఎలాంటి వాడంటే పాల కోసం ఎచ్చాడు. ఈ అడవుల పాలు ఎక్కడ దొరుకుతాయి? అంతకుముందు మేనమామ గారింటికి వెళ్ళాడు ఆయన వశిష్ఠ మహర్షి. ఆయనకంటే రాజులకు కులగురువు, పెద్ద ఆశ్రమం ఎక్కడెక్కడో ఉంది. ఆయనకు పాలు కొదవ, పై కామధేనువులు ఉన్నాయి. వాడితో హాయిగా మంచి క్షీరాన్నం వండి పెట్టారు అక్కడ. ఈయన తినేశాడు. అదే కావాలని ఇక్కడ అన్నాడు. అడవిలో ఏదో ఆటవికంగా తపస్సు చేసుకుంటున్న మనకేం వస్తాయంది తల్లి. దానితో నాకు కావాలని మొండిపట్టు పెడితే
వాళ్ళు ఇక్కడ ఏరుకున్న ధాన్యము గింజలతో పిండి చేసి అదే పాలను ఇస్తే నేను అసలు పాలు తాగకపోతే నమ్ముతాను, కానీ అసలు పాలు తాగడానికి ఇది కానే కాదు, నన్ను మోసం చేస్తున్నావు అన్నాడు. మనకు పాలు ఎక్కడ దొరుకుతాయ్యా, మన ఇక్కడ ఉండేవాళ్ళం అంటే దొరకాలంటే ఏం చేయాలి? ఐశ్వర్యాలు ఇవ్వాలంటే ఈశ్వరుడు ఇవ్వాలి. తపస్సు చేసుకొని చెప్పింది ఆ తల్లి. ధ్రువుణ్ణి వాళ్ళ అమ్మ పంపినట్లే వచ్చి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే స్వామి ఆయనకి క్షీర సముద్రంతో సహా అన్నీ ఇచ్చేశాడు. ఉపమన్యువుని అనుగ్రహించినట్లే ఎవరిని అనుగ్రహించాడండి, అంత అనుగ్రహించాడు. అదంతా ఇక్కడ తనయమపి శివానుగ్రహాత్ దుగ్ధ సింధుం మానీయ అస్మై ప్రదత్వా, ఆయన కోసం క్షీరసాగరాన్ని తెచ్చి ఇచ్చేసాడు అప్పుడు శివుడు. అలా తేగలరండి ఎవరైనా? ఆయనైతే ఏదైనా చేయగలడు. కనుక ఎక్కడైతే మాధ్యందిన మహర్షి తపస్సు చేశాడో, ఎక్కడ మాధ్యందిన మహర్షి అంటే వ్యాఘ్రపాద భావాన్ని పొందాడో, ఆ వ్యాఘ్రపాదుడికి శివానుగ్రహం వల్ల తనయుడు లభించాడు. ఆ తనయుడు పాలసముద్రాన్ని పొందాడు. ఆ తనయునికి తండ్రికి కూడా ఏ పరమేశ్వరుడు నాట్యం చూపించాడో ఆ కుంచితాంఘ్రికి నమస్కారము. ఒక్క శ్లోకంలో ఎంత కథ చెప్పాడండి. కనుక ఈ శ్లోకం మొత్తం వ్యాఘ్రపాదుని అనుగ్రహించినటువంటి చరిత్ర చెప్పారు కనుక ఒక్కసారి చదువుకుందాం. పూర్వం మాధ్యందినిర్యచ్చివజనిమపరం పూజయన్యత్ ప్రసాదాత్ లబ్ధ్వా వ్యాఘ్రాంగ్రిభావం తనయమపి శివానుగ్రహాద్ దుగ్ధసింధుం ఆనీయాస్మై ప్రదత్వా సదసి చ పరమద్రష్టవాన్యస్య నృత్తం తం దేవం చిత్సభేశం నిగమనుతగుణం కుంచితాంఘ్రిం భజేహం. దాని తర్వాత వర్ణిస్తున్నది యనృత్తజ్జానయోగ ద్విగుణిత తనుభృత్ శ్రీశ సంవాహభుగ్నస్వాంగశేష కదాచిత్ హరిముఖ కమలోత్పన్న యద్వృత్తమాధ్వీం పీత్వా తప్త్వాతి ఘోరం రజతగిరి బిలద్వార మార్గేణ యస్య క్షేత్రం ప్రాప్యాన్వపశ్యన్నటనమధిసభం కుంచితాంఘ్రిం భజేహం. కొన్ని అధ్యాయాలు కదా ఒక శ్లోకంలో ఏమర్చాలని తెలుస్తుందండి. ఇక్కడ విస్తారాన్ని ఎలా క్లుప్తపరచాలో తెలుసు. ఇది పెద్ద కథ ఇది నిజానికి. ఎన్ నృత్తధ్యాన యోగ ద్విగుణిత తనుభృత్, ఎవడి నృత్యాన్ని ధ్యానిస్తూ విష్ణువు 2 రెట్లు అయిపోయాడో అన్నారు. అంటే యోగ నిద్రలో ఉన్న నారాయణుడు ధ్యానిస్తున్నది నటరాజు నాట్యాన్ని. అక్కడెక్కడో దారుకావనంలో నాట్యం చేస్తున్నప్పుడు ఈయన మృదంగం వెళ్ళి మోయించాడు. అది చూసిన ఆనందంతో బరువెక్కిపోయాడు. ఆనందంతో ఒళ్ళు బరువెక్కిపోయింది అంటారు, అలా బరువెక్కిపెట్టాడు. అంటే మోస్తున్న ఆదిశేషువు ఇంత బరువైపోయాడా అని చూస్తే ఇప్పుడే శివుడు నాట్యం చూసి వచ్చానయ్యా అన్నాడు. ఎలా ఉంది ఏమిటి అని అడిగాడు. ఎలా వర్ణిస్తానని వర్ణించాడు. దానితో పరవశించిపోయి నాకు చూడాలని ఉందయ్యా అన్నాడు. అందుకే శ్రీస సంవాహ భుగ్న స్వాంగశేష కథాచిత్ హరిముఖ కమలోత్పన్న యద్వృత్తమాధ్వీం. విష్ణువు శివనాట్యాన్ని వర్ణించాడు. అది విష్ణువు ముఖం నుంచి అమృతంలా వర్ణింపబడ్డ శివనాట్యం గురించి విని పీత్వా, వర్ణిస్తే వింటే చాలా బాగుంది కానీ చూస్తే ఇంకెంత బాగుంటుంది. చూడాలంటే ఏం చేయాలి? ఈసారి వెళ్ళినప్పుడు నేను రానా? కుదరదు. అది చూడాలంటే ప్రత్యేక తపస్సు చేయాలి. తపస్సు చేయి వెళ్ళన్నాడు. మరి నాకు డ్యూటీవో నీ కొడుకు అప్పగించిరా అన్నాడు. అక్కడ వెళ్ళు, నీ కొడుకు అప్పగించి వెళ్ళన్నాడు. కానీ ఆదిశేషు అనంత సంతానంలో ఒకడికి అప్పగించి తపస్సుకి వెళ్ళాడు. ఆయన హిమోత్పర్వత ప్రాంతానికి వెళ్ళి రజతగిరి హిమోత్పర్వతం వద్ద అంటే కైలాసానికి సమీపంలో తపస్సు చేశాడు. తప్వా అతిఘోరం రజతగిరి. అక్కడ చేసిన తర్వాత అప్పుడు శివుడు ప్రత్యక్షమై నీకోసం నాట్యం చూపించాలంటే కైలాస నాట్యం నువ్వు చూడలేవు. ఇక్కడ నేను నాట్యం చేస్తే భూమి తట్టుకోలేదు కనుక నా నాట్యాన్ని తట్టుకోగలిగే భూమి ఒకటి ఉంది, తిల్లవనం. అక్కడికి వెళ్ళు. ఎలా పెడతావంటే విలమార్గంలో వెళ్ళి అత్రి అనసూయులకు పుత్రుడిగా ఉద్భవించి పతంజలి నామంతో అక్కడికి వెళ్ళు. అక్కడ వ్యాఘ్రపాదుని మహర్షి తపస్సు చేస్తున్నాడు, ఆయన కలువు అని చెప్పాడు. అలాగా రజతగిరి బిలద్వార మార్గేణ యస్య క్షేత్రం ప్రాప్యాన్, క్షేత్రానికి చేరుకుని పశ్యన్ నటనమధిసభం, అలాగా ఆనందం తట్టుకోలేక బరువెక్కిపోయిన విష్ణువుని మోస్తూ ఏమిటి విశేషమని అడిగితే విష్ణువు ద్వారా నటరాజ దర్శన వర్ణన్ని విని ఆనందించి అది చూడడం కోసం రజతగిరి వద్దకు వచ్చి తపస్సు చేసి శివుని ఆజ్ఞతో బిలద్వారం ద్వారా తెల్లవనాన్ని చేరుకుని ఎవడి నాట్యాన్ని పతంజలి చూశాడో ఆ కుంచితాంఘ్రికి నమస్కారము. ఒక్క శ్లోకంలో పతంజలి వృత్తాంతం, పై శ్లోకంలో వ్యాఘ్రపాద వృత్తాంతం. దీన్ని బట్టి చిత్సభలో ఉన్న వాళ్ళిద్దరు. అంతేకాదు అప్పుడు తపస్సు చేసుకున్నాడు ఆయన వ్యాఘ్రపాదుడు. ఇలా తపస్సు చేస్తే అలా కనబడలేదండి. ఆ పులిపాదాలు వేసుకుని చాలా కాలం తపస్సు చేశాడు. అలా తపస్సు చేస్తూ ఆశ్రమం కట్టుకున్నాడు. మూలనాథ స్వామికి దగ్గరగా ఉంటుంది వ్యాఘ్రపాదుడి ఆశ్రమం.
తర్వాత పతంజలి కలిసినప్పుడు మన ఇద్దరికి నాట్యం చూపిస్తానని చెప్పాడు, నన్ను ఇక్కడ తపస్సు చేసుకోమని చెప్పాడని పతంజలి చెప్తే మూర్చిపోయాడు ఒకడు. మనకు నాట్యం చూపిస్తానన్నాడా? ఆనందంతో పరవశించిపోయి మిత్రమాను బట్టిగా పట్టుకుని ఆయనకు ఆశ్రమం పెట్టుకున్నాడు. వారు ఉభయులు కూడా లింగ ప్రతిష్ఠ చేసుకుని ఇక్కడ తపస్సు చేసుకున్నారండి. వాళ్ళిద్దరికీ ఇందాక చెప్పిన పుష్యమాసంలో గురువారం నాడు మధ్యాహ్న సమయంలో స్వామి తన నాట్యాన్ని చూపించాడు ఇక్కడ అని వర్ణించారు. ఇక్కడ దీన్ని బట్టి వాళ్ళ కథ కూడా తెలిసిపోయింది కదా. ఇందులో ఉన్న మర్మం చూద్దాం. పూజలో గొప్పవాడు. ఆయనంత పూజ ఎవడైనా చేయగలండి? పూజల్లో ఆయనంత పూజ ఎవ్వడూ చేయలేడు. గొప్పవాడు. పూజయే పరమార్థంగా చేసిన పూజ అది. పూజ వల్ల పరమార్థం అంటాం మనం. పూజయే పరమార్థం. అదే భగవంతుని యోగమే పరమార్థం అనుకుంటే ఆ యోగం పండుతుంది. అంతేగా నా నాట్యం చూడాలని ఆయన అనుకోలేదు. ఇంత చేసావు కనుక నేను చూపిస్తాను అన్నాడు. అవునా లేదా? నాట్యం చూడాలనుకున్నవాడు పతంజలి. ఇద్దరికీ ఇచ్చేశాడు ఆయన. అంటే ఇక్కడ వాడిని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు, ఇతను తపస్సును దృష్టిలో పెట్టుకున్నాడు. అక్కడ అతన్ని పంపాడు, వాళ్ళిద్దరిని కలిపాడు, ఇద్దరికి కలిపి చూపించాడు. అంటే అర్థం ఏమిటి? పూజ దేనితో చేస్తారు? శరీరంతో. కనుక శరీరం శివపూజకే అని వినియోగించుకున్నాడు. దాని తర్వాత పతంజలి గారు వచ్చారు. పతంజలి రెండింటికి స్వరూపం. విద్యకి ఆ మాటకు వస్తే పతంజలి 3 ఇచ్చాడండి. 3 శాస్త్రాలు ఇచ్చిన పతంజలిని భారతీయులు ప్రతివారు గురువుగా నమస్కరించాలన్నారు. అందుకే నమఃకాచ్యాయన పతంజలిభ్యో మునిభ్యో ఋషిభ్యో గురుభ్య నమః అంటారు. వ్యాకరణ శాస్త్రం చదువుకున్నాను. నమఃకాచ్యాయన పతంజలిభ్యో. పతంజలి వ్యాకరణ శాస్త్రవేత్త. ఆయన దగ్గరే మహాభాష్యం చెప్పించుకున్నారు ఇక్కడ అందరూ. ఇక్కడే జరిగింది అది కూడా. పతంజలి వ్యాకరణ శాస్త్రం, ఆరోగ్యం, వైద్య శాస్త్రం, మూడవది యోగ శాస్త్రం. ఎందుకంటే నీకు 3 ఉన్నాయి. 3 బాగుంటే కానీ శివుడు రాడు. ఒకటి శరీరం, రెండవది ప్రాణం, మూడవది మనస్సు కదా. ఈ 3 బాగుంటే, లేదా మనం శరీరము, వాక్కు, మనస్సు 3 కదా. దీన్ని ఏమంటారు? 3 త్రికరణాలు అంటారు. 3 బాగుంటేనే. కనుక శరీరం బాగుండడం కోసం వైద్యశాస్త్రం ఇచ్చాడు, వాక్కు బాగుండడం కోసం వ్యాకరణ శాస్త్రం ఇచ్చాడు, యోగశ్చిత్తవృత్తి నిరోధ అన్నారు కనుక మనసు నిలుకడ కలిగి భగవంతుని భజించడానికి కోసం యోగశాస్త్రం ఇచ్చాడు. చూసారు ఇక్కడ. కానీ 3 బాగుపడితే భగవంతుని పొందుతావురా బాబు. అందుకు వైద్యంతో శరీరం బాగు చేసుకో, వ్యాకరణంతో వాక్కు బాగు చేసుకో, నాకు యోగంతో మనస్సు బాగు చేసుకో, 3 పరమాత్మను పొందు అని 3 శాస్త్రాలు ఇచ్చినటువంటి పతంజలికి నమస్కారము అంటున్నాం మనం ఇక్కడ. అలాంటి పతంజలి యోగం, మనస్సు ఈ 2. కానీ పూజ చెయ్యడం ఆయన పని అయితే, మనస్సుని వాక్కుని కూడా పరమాత్మగా నియోగించే యోగం ఈయన పని. ఆ 2 కలిస్తే శివదర్శనం. తెలుసుకోండి ఇక్కడ. కనుక శరీరంతో అర్చించే కర్మ, మనస్సుతో ధ్యానించే యోగం, వాక్కుతో ఆరాధించే శక్తి, ఈ 3 కలయికే మనకి వ్యాఘ్రపాద పతంజలులు శివుని ఆరాధించడం అనే దానిలో ఆంతర్యము. ఒకటి కాదు. కనుక పూజించి తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి. 3 కలిపాడు. ఆ 3 ఉంటే నా దర్శనం మీకు ఇస్తానన్నాడు. 3తో తపస్సు చేయండి అన్నాడు. అందుకే మీరిద్దరూ తపస్సు చేయండి అంటే మనందరం 3తో తపస్సు చేయాలి. 3తో తపస్సు చేస్తే స్వామి దర్శనం ఇస్తాడు. ఇవే సంకేతములండి. ప్రతి దానిలో సంకేతములు దర్శించండి. ఇక్కడ సిద్ధమేనా? మనం వ్యాఘ్రపాదులు అయిపోదాం, పతంజలి అయిపోదాం. అలా పూజ చేసి అలాంటి యోగం పట్టుకుంటే శివదర్శనం తథ్యం. అది దీనిలో చెప్తున్న అత్యద్భుతమైన భావం. అలాంటి స్వామివారికి ప్రణమిల్లుతూ ఈ వ్యాఘ్రపాత పతంజలి వృత్తాంతం చెప్పారు కనుక ఈ శ్లోకం కూడా మరొక్కసారి చెప్పుకుందాం. పతంజలి గారిది కూడా. యన్ వృత్తధ్యానయోగ ద్విగుణిత తనభృత్ శ్రీస సంవాహ భుగ్న స్వాంగశేష కదాచిద్దరిముఖ కమలోత్పన్న యద్వృత్తమాధ్వీం పీత్వా తప్త్వాతిఘోరం రజతగిరి బిలద్వార మార్గేణ యస్య క్షేత్రం ప్రాప్యాన్వపశ్యన్నటనమధిసభం కుంచితాంఘ్రిం భజేహం. ఇక్కడ చెప్పాడు అన్వపశ్య అంటే ఒకసారి చూపించలేదు, నిత్యం వాళ్ళు చూసుకోమని చెప్పేట. ప్రతిరోజు దర్శించేవాళ్ళు వాళ్ళిద్దరు కూడా. వాళ్ళకు సమయం ఉంది, ఆ సమయానికి వచ్చి వాళ్ళు చూస్తారు. అదే కలుగు ఖాళీగా ఉన్నాం కదా వెళ్ళిపోదామని కాకుండా వాళ్ళకి ఇచ్చిన సమయంలో వాళ్ళు వెళతారు. కానీ వ్యాఘ్రపాత పతంజలాదులకు కూడా సమయం ఇచ్చాడు ఆయన. అలా నిత్యం దర్శిస్తారు. నిత్యం ఎవరైతే నటరాజుని దర్శిస్తారో వాళ్ళకి ముక్తి తప్పకుండా లభిస్తుందని శాస్త్రం చెప్తుందండి ఇక్కడ. అలాంటి వాళ్ళకి దర్శనం ఇచ్చాడు ఆ విధంగా. అటువంటి స్వామిని సేవించుకున్న తర్వాత వారిలో ఆదౌ కర్మకాండ ప్రవచన మహిమా జైమినిర్నామ యోగి వ్యాసోక్త్యా చిత్సభేశం ప్రభువరమురసా నమ్యగత్వా సభాంతః పాదాంతే వేదయుక్తం స్తవవరమకరోత్ సర్వసౌభాగ్యదమ్యం
పశ్యన్నద్యాపి దేవం సదసి వసతి కిం కుంచిత సదసి వసతి తం కుంచితాంఘ్రిం భజేహం. ఇప్పుడు చెప్తుంది జైమిని మహర్షి. ఈ జైమిని మహర్షి ఎవరంటే కర్మకాండ ప్రవచన మహిమా జైమిని. ఇందాక చెప్పాం పూర్వమీమాంస అంటే కర్మకాండ అంతా వేదంలో చెప్పబడుతున్నది. దాని ప్రవర్తకుడు జైమిని మహర్షి. ఎందుకంటే ముందు కర్మకాండ లేనిది చిత్తశుద్ధి లేదు, చిత్తశుద్ధి లేనిది జ్ఞానకాండలో ప్రవేశం లేదు. అందుకే చిత్తశుద్ధ్యర్థం కర్మకాండ. అది ఎవరు? జైమిని మహర్షి దాని ప్రవర్తకుడు. దాని తర్వాత దానికి భాష్యం రచించిన ప్రభాకర భట్ట మొదలైన భాట్ట భాష్యం అని ప్రసిద్ధిగా భాష్యం రచించారు. ఈ కర్మకాండని జైమిని తర్వాత ప్రవర్తించిన కుమారుల భట్టు శిష్యుల్లో ప్రభాకర భట్టు వీళ్ళందరూ కూడా. అంటే ముందు కర్మకాండని కుమారుల భట్టు ప్రతిష్ఠ చేస్తే తదనంతర జ్ఞానకాండని శంకరులు ప్రతిష్ఠ చేశారు. ఇది మనం తెలుసుకోవాల్సింది. కనుక ఆ కుమారుల భట్టు కూడా గురువుగారు ఎవరు? జైమిని. ఈ జైమిని గురువుగారు ఎవరు? వ్యాసుడు. కానీ వ్యాసుని ద్వారా వేద విద్యను నేర్చుకోవడమే కాకుండా వేద ప్రోక్తమైన కర్మకాండని వ్యాప్తి చేశాడు. అందుకే ఇక్కడ కర్మకాండ ప్రవచన మహిమ జైమినిర్నామ యోగి వ్యాసోక్త్య. వ్యాసుడు చెప్పాడు, నువ్వు ధన్యుడివి కావాలంటే, నీ జ్ఞానం ధన్యత పొందాలంటే తెల్లవనానికి వెళ్ళు అని అంటే ఆయన ఇక్కడికి వచ్చాడు. ఆ జైమిని చరిత్ర ఇది. వచ్చినప్పటికల్లా ప్రభువర ఉరసానమ్య ఉరస్థలి అంటే వక్షస్థలము నేలకు తగిలేలా సాష్టాంగ ప్రణామం చేసి, సరిగ్గా వేదపాద స్థలం మొదట ప్రణమ్య దండవత్ భూమవు అని ఉంటుంది ఇక్కడ. అంటే దండవత్ సాష్టాంగ దండ ప్రణామం చేస్తే వక్షస్థలం తగులుతుంది కదా, అలా నమస్కారం చేసి ఆ సభాంతంలో నృత్యేశ్వరుడు చూశాడు. చూసిన వెంటనే ఆనందం తట్టుకోలేక వేద విద్య బాగా నేర్చుకున్నాడుగా, అందుకు కొన్ని వందల శ్లోకాలు చక్కగా పలికాడు స్వామివారి పేరు. ప్రతి శ్లోకం చివర వేదములో ఒక వాక్యం ఉంటుందండి. అదే పాదాంతే వేదయుక్తం. ప్రతి శ్లోకపు పాదంలో వేదం కలిపి చేసాడు స్తోత్రము. అది స్తవవరం. స్తోత్రాల్లో కల శ్రేష్టమైన స్తోత్రము శివ వేదపాద స్తవ, నటరాజ వేదపాద స్తవం. అది అంటే ప్రతి శ్లోకంలో చివరి పాదం వేదమంత్రం. అంటే వేదాలతో స్తోత్రం చేసిన మహిమ దానికి ఇచ్చాడు. అన్ని వేదాలు ఉన్నాయి అందులో. ఋగ్యజుస్సామ అథర్వ వేదములు కూడా దాన్ని నిక్షిప్తం చేశాడు ఇక్కడ. కానీ చతుర్వేద వాక్యయుక్తమైనటువంటి స్తోత్రం, ఆ స్తోత్రం ఉంటుందండి, మహాద్భుత రసం. నేను ఇప్పుడు అదే చెప్దామని ఆవేశపడ్డ మాట వాస్తవమే. కానీ ముందు కుంచితాంఘ్రిస్తావం చెప్పుకుందాం తృప్తిగాని మళ్ళీ అనిపించి మార్చుకున్నాం. కానీ అయితే గతంలో 2017 ఇక్కడికి వచ్చినప్పుడు వచ్చిన ఋషిపీఠం భక్తులందరూ కూడా వెళ్ళి మూలనాథ స్వామి దగ్గరికి పారాయణ చేశాం. కొంతమంది గుర్తుండి ఉండవచ్చు. అప్పుడు చదివినది ఆ వేదపాదస్తవం అత్యద్భుతం. మొత్తం అందులో కుమారస్వామి మీద, గణపతి మీద, అమ్మవారిపై కొన్ని శ్లోకాలు ఉంటాయి. వీళ్ళందరికీ చివరి వాళ్ళ వేదమంత్రములు ఉంటాయి. చాలా విశేషం. ఇంకా నటరాజు గురించి ఎన్నో మనం ఏవేవి కోరుకోవాలను కోరుకోలేకపోతాం అవన్నీ అందులో ఉన్నాయి. అన్నీ ఉన్నాయండి. అత్యద్భుత స్తోత్రం రచించాడు. అందుకే జైమిని మహర్షి ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించి పాదాంతే వేదయుక్తం స్తవవరమకరోత్ సర్వ సౌభాగ్యదం. ఆ స్తోత్రం యొక్క ఫలితం ఏంటంటే సర్వ సౌభాగ్యదం, సర్వ సౌభాగ్యాలు ఇస్తుంది. యం పశ్యన్నజ్జాపి దేవం సదసి వసతి తం కుంచితాంఘ్రిం భజేహం. అప్పుడు శివుడేమన్నాడంటే, నువ్వెప్పుడు ఇక్కడుంటూ నా నాట్యం చూసుకో అన్నట్ట. ఏమిదా ఇచ్చాడండి ఇక్కడ. అది కారుణ్యమూర్తి అయ్యే. అప్పటి నుంచి అద్యాపి ఇవాళ కూడా సదసి వసతి, స్వామి సదస్సులో వసిస్తూ సేవించుకుంటున్నాడు. అంటే ఎవరిని చూసి వేదపాదస్తవం చదివి ఎవరి అనుగ్రహం వల్ల ఆయన వద్దే ఉంటూ స్తుతిస్తున్నాడో ఆ కుంచితాంఘ్రికి నమస్కారము అని ఈ శ్లోకంలో చెప్పారు. కానీ ఈ భక్తుడి శ్లోకం కూడా ఒక్కసారి చెప్పుకుని, ఆదౌ యకర్మకాండ ప్రవచన మహిమా జైమినిర్నామయోగి వ్యాసోక్త్యా చిత్సభేశం ప్రభువరమురసా నమ్య గత్వా సభాంతః పాదాంతే వేదయుక్తం స్తవవరమకరోత్ సర్వసౌభాగ్యదం యం పశ్యన్నజ్యాపి దేవం సదసి వసతి తం కుంచితాంఘ్రిం భజేహం. ఇక్కడ లెక్క ప్రకారం 12 అయినా మరో 3 శ్లోకాల మధ్యలో తెచ్చేసాం మనం. అన్ని శ్లోకాలు ఇవాళ చెప్పుకున్నాం. ఆ కుంచితాంఘ్రికి నమస్కరిస్తూ స్వస్తి. వచ్చారా దీక్షితులు? వచ్చారు. రేపు శుభం భూయాత్. యస్మాత్ సర్వం సముత్పన్నం చరాచరమిదం జగత్ ఇదం నమో నటేశాయ తస్మై కారుణ్యమూర్తయే.
శ్రీ చిత్సభేశాయ నమః శివాయ శ్రీ చిత్సభేశాయ నమః శివాయ శ్రీ చిత్సభేశాయ నమః శివాయ శ్రీమన్నటేశాయ నమః శివాయ శ్రీమన్నటేశాయ నమః శివాయ శ్రీమన్నటేశాయ నమః శివాయ శ్రీ తాండవేశాయ నమః శివాయ శ్రీ సుందరీశాయ నమః శివాయ శ్రీ శివకామసుందరీ సమేత చిత్సభేశ్వర పరమానంద తాండవ నటరాజస్వామికి 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 నమః పార్వతీపతయే హర హర మహా